సో ఇంజూర్ అంటే వూండ్ అని చెప్పొచ్చు, అలాగే బ్రూజ్ అని చెప్పొచ్చు. మనం దీన్నే సింపుల్ గా మ్యూటిలేట్ అంటాము. ఇంకా కావాలంటే డిఫార్మ్ అని కూడా చెప్పొచ్చు. దీన్నే కొన్నిసార్లు మనం యాంపుటేట్ అంటాం. అంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చిన భూకంపం వల్ల చాలా మంది చనిపోయారు. అక్కడ నెంబర్ చెప్పాడు 1400 పీపుల్ చనిపోయారు. అలాగే ఇక్కడ ఒక నెంబర్ చెప్పాడు అక్కడ. సో 3100 మెంబర్స్ ఏమో ఇంజూర్ అయ్యాడు అంటున్నాడు. 3100. సో అక్కడ 3100 మెంబర్స్ ఏమో ఇంజూర్ అయ్యాడంట అట్లీస్ట్ అని చెప్పాడు. అకార్డింగ్ టు ద యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే, అక్కడ ఒక యుఎస్ ఉంది కదా, వాళ్ళు ఒక సర్వే చేశారు. జియోలాజికల్ మన తెలుగులో అంటాం కదా, భౌగోళిక అంటాం. ద ప్రైమరీ ట్రెమర్ వాజ్ ఎన్ ఎర్త్క్వేక్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 6.3. వాళ్ళ ప్రకారం చెప్పింది ఏంటంటే అక్కడ వచ్చిన భూకంపం ఉంది కదా, అక్కడ ట్రెమర్ అంటే మీనింగ్ ఏం చెప్పిందాక ఇదే కదా, అది ఇక్కడ ట్రెమర్ అంటే ఎర్త్క్వేక్ అని చెప్పాం. ఇక్కడ ఒక పదం చెప్పాడు అకార్డింగ్ టు అన్నాడు. ఎప్పుడు కూడా అకార్డ్ ప్లస్ ఆన్సర్ ఏమొస్తుంది అనమాట, టు వెర్బ్. ఇది అకార్డ్ టు అంటే మీనింగ్ వచ్చి కన్సెంట్ ప్లస్ టు అని చెప్పొచ్చు. మనకు దీన్నే ఎసెంట్ ప్లస్ ఆన్సర్ కూడా టు అంటాం. దీన్నే కంప్లై ప్లస్ విత్ అని కూడా చెప్పొచ్చు. అబాయిడ్ ప్లస్ ప్రిపరేషన్ బై ఇలా కూడా చెప్పొచ్చు. మనం దీన్ని సింపుల్ గా స్టిక్ ప్లస్ ఆన్సర్ టు, స్టిక్ టు అంటాం. ఇంకా కావాలంటే కోహియర్ ప్లస్ టు అంటాం. అడ్హియర్ ప్లస్ టు అంటాం. అడ్హియర్ అన్నా కోహియర్ అన్నా ఇవన్నీ మీనింగ్ ఒకటే. అంటే మీనింగ్ వచ్చి కంప్లై విత్. ఇంకా సింపుల్ కావాలంటే కన్ఫర్మ్ టు, అకార్డ్ టు అన్నాడు. సో అంటే దాని ప్రకారం దాన్ని అనుసరిస్తూ అన్నాడు. అక్కడ మీనింగ్ వచ్చి అకార్డ్ అంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్ అనమాట. ఇంకా సింపుల్ కావాలంటే అగ్రీ విత్ అని, అగ్రీ ప్లస్ ఆన్సర్ రాసుకోవచ్చు విత్. సో విత్ రాస్తాం, కొన్నిసార్లు టూ రాస్తాం, విత్ ఏమో పర్సన్స్ కి. సో యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ద ప్రైమరీ ట్రెమర్ వాజ్ ఎన్ ఎర్త్క్వేక్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 6.3. అక్కడ వాళ్ళు అక్కడ యుఎస్ వాళ్ళు ఒక సర్వే చేశారంట. దాని ప్రకారం మనకి చెబుతున్నాడు. అక్కడ మ్యాగ్నిట్యూడ్ అనే ఒక పదం రాశాడు, మ్యాగ్నిట్యూడ్. సో మ్యాగ్నిట్యూడ్ అంటే దాని యొక్క తీవ్రత, దాని యొక్క ఇమ్మెన్సిటీ అని చెప్పొచ్చు. ఇంకా మనం సింపుల్ గా చెప్పాలంటే మ్యాగ్నిట్యూడ్ అంటే దాని యొక్క ఎక్స్టెంట్ అని చెప్తాము, లేదంటే దాని యొక్క రేంజ్ అని చెప్తాం. ఎక్స్టెంట్ అన్న దాని యొక్క రేంజ్ అనమాట, దాని యొక్క స్కోప్ అని చెప్పండి. అది అక్కడ మనం చెప్పాడు. అక్కడ మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే 6.3 అన్నాడు. అండ్ స్ట్రక్ నియర్ అన్నాడు. 6.3 హ్యాడ్ స్ట్రక్ నియర్ జలాలాబాద్ అన్నాడు. అక్కడ ఓటు రాశాడు హ్యాడ్ స్ట్రక్, గుర్తుపెట్టుకోండి. అక్కడ వాడు ఏం చెప్పాడు, హ్యాడ్ ప్లస్ ఆన్సర్ రాశాడు, స్ట్రక్ అన్నాడా. హ్యాడ్ ప్లస్ ఆన్సర్ రావాలి ఇక్కడ V3 అంటే మనకి ఇంగ్లీష్ లో స్ట్రైక్ అనే పదం ఉంది కదా, దీనికి పాస్ట్ టెన్స్ వచ్చి స్ట్రక్, V3 వచ్చి స్ట్రక్. స్ట్రైక్, స్ట్రైక్ అంటే ఒక మీనింగ్ వచ్చి హిట్, కొట్టడం, బ్యాంగ్. మనకు దీన్నే బ్యాంగ్ అంటాం. ఇక్కడ హ్యాడ్ స్ట్రక్ మన తెలుగు అంటాం కదా, తాకింది అంటాం. అప్పుడు కూడా మీనింగ్ వచ్చి స్ట్రైక్ అంటాం. సో స్ట్రైక్ కి పాస్ట్ టెన్స్ వచ్చి స్ట్రక్, స్ట్రైక్, స్ట్రక్, స్ట్రక్. చాలా మంది ఏమంటారంటే స్ట్రైక్ కి పాస్ట్ టెన్స్ రాయమంటే స్ట్రైకర్ అంటారు, రాంగ్ అది. సో స్ట్రైక్ అనే పదానికి పాస్ట్ టెన్స్ వచ్చి స్ట్రైక్డ్ కాదు, స్ట్రక్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వన్. సో హ్యాడ్ స్ట్రక్ నియర్ జలాలాబాద్ పక్కన చెప్పడం అనమాట. నాంగర్హార్ ప్రోవిన్స్ అన్నాడు. అక్కడ ఒక ఏరియాస్ ని చెప్పడం కోసం అక్కడ ఏం చెప్పాడంటే ప్రోవిన్స్ అని చెప్పాడు. ప్రోవిన్స్ అంటే ఒక ఏరియా. ఏరియాని ఇంగ్లీష్ ఏమంటాం అనమాట, ప్రోవిన్స్. ఇంకా సింపుల్ కావాలంటే టెరైన్ అంటాం. టెరైన్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ టెరిటరీ అంటాడు. అంటే ఇంకా మనం ఇంకా సింపుల్ చెప్పాలంటే ఒక రీజియన్, ఇంకా ఒక ప్రాంతం మనం ఎక్కువగా స్టేట్ అంటాం. ప్రోవిన్స్ అంటాడు. ప్రోవిన్స్ అనే పదానికి మనం యాడ్జెక్టివ్ కావాలంటే ప్రోవిన్షియల్ అని చెప్పొచ్చు. ప్రోవిన్షియల్ ఏమవుతుంది అనమాట యాడ్జెక్టివ్, నాన్ ఫామ్ వచ్చి ప్రోవిన్స్. సో ఒక ఏరియాని అలా చెప్పాడు అనమాట. ఆ ప్రాంతం అని చెప్తున్నాడు. ఆఫ్టర్ ద ఫస్ట్ ట్రెమర్
సో అక్కడ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చింది కదా, దాన్ని చెప్తున్నాడు. ద ఫస్ట్ ట్రెమర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 6.3 at a depth of 8 kilometers. అక్కడ వచ్చింది కదా, అక్కడ ఎర్త్క్వేక్ కనుక డెప్త్ ఎంత అంటే 8 kilometers అంట. ఆ నెక్స్ట్ ఇంకోటి వచ్చిందంట, అనదర్ ఎర్త్క్వేక్ ఇంకోటి వచ్చింది. దాని తర్వాత ఎర్త్క్వేక్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 4.7 అన్నాడు. స్ట్రాక్ అరౌండ్ 140 కిలోమీటర్ ఫ్రమ్ ద ఎపీ సెంటర్ అన్నాడు. అక్కడ ఎపీ సెంటర్ అనే పద రాశాడు, ఎపీ సెంటర్ అన్నాడు. అంటే సెంటర్ పాయింట్ అని చెప్పొచ్చు ఆఫ్ ఎర్త్క్వేక్. ఎప్పుడైతే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎక్కడైతే ఫస్ట్ వచ్చిందో దాన్ని ఆ ఏరియా నుంచి సెంటర్ ఇంగ్లీష్ లో ఎపీ సెంటర్ అంటాడు. అంటే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఫస్ట్ వస్తుంది కదా ఎర్త్క్వేక్, అక్కడ ఉన్న సెంటర్ ని, అంటే అక్కడ నుంచి అంతా కూడా ఒక సెంటర్ గా తీసుకుంటున్నాడు. సో ఎపీ సెంటర్ ఆఫ్ ద ఇనీషియల్ ట్రెమర్ అన్నాడు. అక్కడ ఆన్సర్ రాశాడు ఇనీషియల్ అన్నాడు. ఇనీషియల్ అంటే మీనింగ్ ఏంటి అక్కడ, బిగినింగ్. ఇనీషియల్ అన్నాడు. సో యాడ్జెక్టివ్ గా చెప్పండి, ఇనీషియల్ యాడ్జెక్టివ్ అంటే బిగినింగ్ లో ఉన్నా, లేదంటే స్టార్టింగ్ లో ఉన్నా, అంటే మీనింగ్ వచ్చి అప్పుడే స్టార్ట్ అవుతుంది. అంటే ఆ రోజు వచ్చిన ఇనీషియల్ అన్నాడు. ఇనీషియల్ ట్రెమర్, ద ఇంపాక్ట్ ఆఫ్ ద డిజాస్టర్ ఈజ్ ప్లేయింగ్ అవుట్ అన్నాడు. ద ఇంపాక్ట్ ఆఫ్ ద డిజాస్టర్ ఈజ్ ప్లేయింగ్ అవుట్. ఇంగ్లీష్ లో అక్కడ ప్లే అవుట్ అని రాశాడు. దిస్ ఈస్ కాల్డ్ ఫ్రేజల్ వెర్బ్. అంటే మీనింగ్ వచ్చి వీకెన్. మనం దీన్ని డెబిలిటేట్ అంటాము. అంటే మీనింగ్ వచ్చి మాయిజన్ అని చెప్పొచ్చు. మాయిజన్ అన్నా, డెబిలిటేట్ అన్నా, వీకెన్ అన్నా ఒకటే. అంటే అక్కడ వాళ్ళు ఏమవుతారు అనమాట, చాలా వీక్ అయిపోతున్నారు. మనం దీన్నే ఎన్ ఫీబెల్ అంటాము. ఎన్ ఫీబెల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్రైల్, అలా కూడా మనం చెప్పొచ్చు. సో దిస్ ఈస్ ఆపోజిట్ టు స్ట్రెంథెన్, STRENGTHEN. మనకు దీన్ని ఏమంటామంటే స్ట్రెంథెన్ వేరే వాడు వచ్చి బోల్స్టర్ అని రాస్తాం. బోల్స్టర్ అంటే మీనింగ్ వచ్చి 45 అన్ని, అంటే వాళ్ళకి ఇంకా అక్కడ ఏమిస్తారనమాట, బలం వేస్తున్నారు. మనం దీన్ని కొన్ని సందర్భాల్లో కొరాబరేట్ అని కూడా రాస్తుంటాం. 45 అంటే మీనింగ్ వచ్చి స్ట్రెంథెన్. మనం దీన్ని కూడా రాసుకోవచ్చు, దాన్ని సింపుల్ గా బీఫ్ అప్ అంటాడు. ఇంగ్లీష్ లో బీఫ్ అప్ అంటే మీనింగ్ వచ్చి మనకి స్ట్రెంథెన్ చేయడాన్ని బీఫ్ అప్ అంటాడు, గుర్తుపెట్టుకోండి. అంటే దాని వల్ల వాళ్ళు అక్కడ ఏంటనమాట స్ట్రెంథెన్ అవుతున్నారు. ఇది వేరే వర్డ్ ఎగాన్. ఎగాన్ అంటే మీనింగ్ వచ్చి ఎన్కరేజ్. సో ఎగాన్ అంటే ఎంకరేజ్ చేయడం, బీఫ్ అప్ అంటాడు అంటే బోల్స్టర్ చేయడం, లేదంటే స్ట్రెంథెన్ చేయడం, ఫోర్టిఫై చేయడం, కొరాబరేట్ చేయడం. దిస్ ఈస్ ఆపోజిట్ టు వీకెన్. సో మనం అలా కూడా చెప్తుంటాం. సో దీనివల్ల ఏమైందనమాట, ది ఇంపాక్ట్ ఆఫ్ ద డిజాస్టర్ అన్నాడు, ఇంపాక్ట్ ఆఫ్ ద డిజాస్టర్ అన్నాడు. ఇంపాక్ట్ అన్నాడు. ఇక్కడ ఇంపాక్ట్ అంటే మీనింగ్ వచ్చి ఆఫ్టర్ మ్యాథ్. ఆఫ్టర్ మ్యాథ్ అంటే మీనింగ్ వచ్చి కాన్సిక్వెన్స్. కాన్సిక్వెన్స్ అంటే మీనింగ్ వచ్చి రిజల్ట్. రిజల్ట్ అంటే మీనింగ్ వచ్చి ఎఫెక్ట్. ఎఫెక్ట్ అన్నా, ఇంపాక్ట్ అన్నా, ఆఫ్టర్ మ్యాథ్ అన్నా, కాన్సిక్వెన్స్ అన్నా ఇవన్నీ కూడా దానికి వచ్చిన రిజల్ట్స్ అన్నమాట. మనం అలా చెప్పొచ్చు ఇంపాక్ట్. ఇంపాక్ట్ ఆఫ్ ద డిజాస్టర్ అన్నాడు. డిజాస్టర్ ఇంగ్లీష్ లో ఎప్పుడు కూడా డిజాస్టర్ అనే వర్డ్ నౌన్ గా తీసుకున్నారు అనుకోండి, ఒక మీనింగ్ వచ్చి క్యాటాస్ట్రోఫీ. క్యాటాస్ట్రోఫీ అంటే మీనింగ్ వచ్చి కెలామిటీ. కెలామిటీ అంటే మీనింగ్ వచ్చి క్యాటాక్లిజం. CATACLYSM మన తెలుగు అంటాం కదా, ప్రకృతి వైపరీత్యాలు అంటాం. సో డిజాస్టర్ అంటే మీనింగ్ వచ్చి ఇలా చెప్పొచ్చు అనమాట, క్యాటాస్ట్రోఫీ. డిజాస్టర్ కి వేరే మీనింగ్ ఉంది, అది వచ్చి నౌన్ గా చెప్తాము, మీనింగ్ ఫెయిల్యూర్. మనకు దీన్నే డెబాకెల్ అంటాము. డెబాకెల్ అంటే మీనింగ్ వచ్చి ఫియాస్కో అని. FIASCO, ఫియాస్కో అంటే ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు, డెబాకెల్. సో డిజాస్టర్ కి మనకి రెండు మీనింగ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటేమో క్యాటాస్ట్రోఫీ, కెలామిటీ, క్యాటాక్లిజం. క్యాటాక్లిజం అంటే సరిపోద్ది. డిజాస్టర్ వేరే మీనింగ్ వచ్చి ఫెయిల్యూర్, డెబాకెల్, ఫియాస్కో. సో ఎర్త్క్వేక్స్ అనేవి ఏంటి,
ప్రకృతి యొక్క వైపరీత్యాలే కదా, దాన్నే చెప్తున్నాడు అక్కడ. ద ఇంపాక్ట్ ఆఫ్ ద డిజాస్టర్ ఈజ్ ప్లేయింగ్ అవుట్. ప్లే అవుట్ అంటే బలహీన పరుస్తుంది అని. సో ఇన్ ద కున్నర్ అండ్ నాగార్హర్ ప్రొవిన్సెస్ వేర్ రెస్క్యూ ఎఫర్ట్స్ ఆర్ ఆన్ అన్నాడు. అక్కడ చెప్పాడు ప్రోవిన్సెస్ అన్నాడు. మనం ఇందాకే చెప్పుకున్నాం, ప్రోవిన్స్ అంటే ఒక ప్రాంతాన్ని ప్రోవిన్స్ అంటారు. సో అక్కడ ఆ ప్రాంతం చెప్పాడు వేర్ రెస్క్యూ ఎఫర్ట్స్ అన్నాడు. రెస్క్యూ ఎఫర్ట్స్ అక్కడ చూస్తే రెస్క్యూ అనే పదం రాశాడు. రెస్క్యూ నౌన్ గా చెప్పండి. రెస్క్యూ అంటే కాపాడడం, సేవ్ చేయడం. మనకు దీన్నే సాల్వేజ్ అంటాము. నథింగ్ బట్ ఆన్సర్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు, లేదంటే సేఫ్ గార్డ్. మన తెలుగులో అంటుంటాం సహాయక చర్యలు అంటాం. ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా వరదలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తారు, అక్కడ కొంత పోలీసు అందరూ ఏం చేస్తారు, రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తారు. అక్కడ వాళ్ళని తీసుకెళ్లి కాపాడు. ఎక్కువ చూస్తుంటాం కదా, ఎన్డీఆర్ఎఫ్ ఉంటుంది. ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ ఫార్మ్స్ ఉంటాయి కదా, ఇదొకటి. ఎస్డిఆర్ఎఫ్ అంటాం. ఇవన్నీ కూడా ఏం చేస్తారు, అక్కడ రెస్క్యూ ఎఫర్ట్స్ లేదా రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తారు. ఓకేనా. సో అక్కడ చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు, ప్రొవిన్సెస్ వేర్ రెస్క్యూ ఎఫర్ట్స్ ఆర్ ఆన్ టు ఫైండ్ అండ్ డాష్ సర్వైవర్స్ అన్నాడు. టు ఫైండ్ అండ్ డాష్ సర్వైవర్స్ అన్నాడు. అక్కడ చూడండి, టు ఫైండ్ అని రాశాడు, తర్వాత అండ్ డాష్ సర్వైవర్స్ అన్నాడు. ఇక్కడ 2 + ఆన్సర్ ఏమొచ్చింది, ఫైండ్ V1 ప్లూరల్, అండ్ వచ్చింది కదా, మళ్ళీ ప్లేస్ ఆఫ్ ఇవ్వాలి V1 ప్లూరల్. బాగా చూడండి, ఇక్కడ ఫైండ్ ఏ సెన్స్ అయింది, పాజిటివ్ సెన్స్. ఇక్కడ అన్న ఉంది కదా, ఏ సెన్స్ అవ్వాలి, పాజిటివ్ సెన్స్. అక్కడ మీనింగ్ వచ్చి సర్వైవర్స్ అన్నారు. సర్వైవర్స్ అంటే మీనింగ్ ఏంటి, బ్రతుకున్న వాళ్ళు, అంతే కదా. సర్వైవ్ అంటారు. సర్వైవ్ అంటే మీనింగ్ వచ్చి చూద్దాం ఒకసారి. మనం ఎక్కువ రాస్తాం ఓడిది సర్వైవ్, SURVIVE. సర్వైవ్ ఒక మీనింగ్ వచ్చి బతకడం, లివింగ్. మనకు దీన్నే యానిమేట్ అంటాము. వేరే మీనింగ్ వచ్చి సర్వైవ్ అంటాడు. అప్పుడు సెకండ్ మీనింగ్ వచ్చి భరించుట, బేర్. మనం బేర్ అంటాం, భరిస్తాం కాబట్టి ఇంగ్లీష్ ఏమంటారు అనమాట, బేర్. ఐ కెన్ బేర్ అంటాడు. ఒక మీనింగ్ వచ్చి బేర్, ఇంకో మీనింగ్ వచ్చి దీన్నే మనం సింపుల్ గా ఎఫోర్డ్ అంటాం. ఒక మీనింగ్ ఎఫోర్డ్, ఒక మీనింగ్ వచ్చి బేర్. దీన్నే సింపుల్ మనం ఏమంటాం అంట, ఫర్ బేర్ అంటాం. సో ఇంకా సింపుల్ చెప్పాలంటే దీన్ని మనం సస్టైన్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే సర్వైవర్స్ అంటే ఆ ప్రమాదంలో జరిగిన తర్వాత కూడా కొంతమంది ఏమవుతారు, గాయపడతారు, కొంతమంది చనిపోతారు కదా. ఇక్కడ ఏం చెప్పాడు, గాయపడి ఎవరైతే బతికున్నారో వాళ్ళని ఏం చేయాలంటున్నాడు, టు ఫైండ్ అండ్ డాష్ సర్వైవర్స్. సర్వైవర్స్ ఏం చేయాలంటున్నాడు. ఆప్షన్ 1 లో అబాండన్ అన్నాడు, వాళ్ళని వదిలిపెట్టేయాలా. అబాండన్ అంటే నథింగ్ బట్ ఆన్సర్ ఏమొస్తుంది అనమాట, ఎబ్డికేట్. ఎబ్డికేట్ అంటే మీనింగ్ ఏంటనమాట, ఎబ్జ్యూర్. ఎబ్జ్యూర్ అంటే సింపుల్ చెప్పాలంటే జెటిజన్. మనకు దీన్ని ఏమంటాం, ఫర్ స్వేర్. దీన్ని ఇంకేమంటాం, ఫర్ గో. ఇంకేమంటాం, ఫర్ ప్లస్ ఆన్సర్ సేక్. అబాండన్ అంటే మీనింగ్ వచ్చి నథింగ్ బట్ ఆన్సర్ ఏమంటుంది, దీన్ని సింపుల్ గా గెట్ రీడ్ ఆఫ్. గెట్ రీడ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటనమాట, వదిలేయడం. సో అలా వాళ్ళు పట్టించుకోకుండా వదిలేయాలా, దీన్ని కావాలి మనం డిజర్ట్ అని కూడా మనం రాస్తుంటాం. సో ఇవన్నీ కూడా అబాండన్ అంటే వదిలేయడం, లీవ్ అనమాట. సింపుల్ వర్డ్ ఏంటంటే కావాలంటే లీవ్, వదిలిపెట్టేస్తాం కదా, ఆ మీనింగ్ అనమాట. సో అది వాళ్ళు ఇక్కడ చెప్పాడు అనమాట. ఆప్షన్ 1 లో అబాండన్ అంటే మీనింగ్ అది అక్కడ వదిలేయాలంటున్నాడా, లేకపోతే ఆప్షన్ బి చెప్పాడు ఇగ్నోర్, ఎక్స్ట్రికేట్ అన్నాడు. ఒకటేమో ఇగ్నోర్, ఇంకొకటి రాశాడు అక్కడ ఎక్స్ట్రికేట్ అన్నాడు. మనం చూద్దాం వర్డ్స్ అక్కడ, ఇగ్నోర్, ఎక్స్ట్రికేట్. ఇగ్నోర్ అన్నాడు, తర్వాత ఏమో ఎక్స్ట్రికేట్ అన్నాడు వెర్బ్. ఇగ్నోర్ అంటే మీనింగ్ వచ్చి నెగ్లెక్ట్ చేయడం, లేదా సింపుల్ గా డిస్రిగార్డ్ అంటాడు. దీన్నే డిస్రిగార్డ్, REGARD. డిస్రిగార్డ్ అంటే పట్టించుకోవడం, నెగ్లెక్ట్ చేయడం. మనకు దీన్నే షన్, SHUN అంటాం, లేదా ఫెన్ అంటాం. సింపుల్ దీన్నే ప్యారీ అంటాం, DODGE. డాడ్జ్ అంటాం, DUCK. డక్ అంటాం. డక్, డాడ్జ్, ప్యారీ, ఫెండ్, షన్, డిస్రిగార్డ్,
నెగ్లెక్ట్ అన్నమాట. చూసిన మనం వాళ్ళని ఏం చేస్తాం, పట్టించుకోము, వదిలేస్తాము, ఇగ్నోర్ అన్నాడు. సో ఇక మనం దీన్ని ఒక ఓటు రాస్తాము, అది బాగా గుర్తుపెట్టుకున్న ఎగ్జామ్ లో వాట్ ఆఫ్ ఇంగ్లీష్ లో ఏమవుతుందంటే ఫ్రేజల్ వెర్బ్, మీనింగ్ వచ్చి నెగ్లెక్ట్ చేస్తున్నారు, లేదా ఇగ్నోర్ మీనింగ్ వచ్చి డిస్రిగార్డ్. ఇక ఎక్స్ట్రికేట్ అన్నాడు. ఎక్స్ట్రికేట్ గుర్తుపెట్టుకోండి, మనం చాలా మంది చిన్నపిల్లలు ఏం చేస్తారు, మనం వాళ్ళకి ఏదైనా థ్రెడ్ ఇచ్చాం అనుకోండి, ఆ థ్రెడ్ ని మెలిపెట్టేసి ఇలా మొత్తం చిక్కుల్లో పెట్టేస్తారు. చిక్కుల్లో పెట్టేస్తే ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే ఇంట్రికేట్ అంటాడు. మనకు దీన్ని ఎంటాంగెల్ అంటాం. ఎంటాంగెల్ అంటే కాంప్లికేట్ చేసేస్తారన్నమాట, మనం దాన్ని చాలా కష్టమైపోతుంది మనం మళ్ళీ తీయడానికి. అలా కాకుండా అలా చేసిన దాన్ని మళ్ళీ అక్కడ ఏం చేస్తున్నారు, ఎక్స్ట్రికేట్ చేస్తున్నారు. అప్పుడు మీనింగ్ ఏమొస్తుంది అనమాట, రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ అంటే మీనింగ్ మనం ఏం చెప్పొచ్చు, లిబరేట్ అని చెప్పొచ్చు. సో లిబరేట్ మనం వర్డ్ రాస్తాం, సింపుల్ వర్డ్, ఫ్రీ అని కూడా మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ మీనింగ్ ఏంటనమాట, ఇవన్నీ కూడా ఎక్స్ట్రికేట్ అంటే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, వాటి నుంచి రిలీజ్ చేసి బయట తీసుకొస్తారు. ఎక్కడి నుంచి అనమాట, అక్కడ పడిపోయారు కదా వాళ్ళు, అక్కడ నుంచి వాళ్ళని ఫ్రీ చేస్తారు అనమాట. అక్కడ నెక్స్ట్ వర్డ్ రాశాడు, సెలబ్రేట్ అన్నాడు. సెలబ్రేట్ అనే ఆన్సర్ అవ్వదు కదా. సెలబ్రేట్ ఏ సెన్స్ వస్తుంది, పాజిటివ్ సెన్సే. కాకపోతే సెలబ్రేట్ అంటే పండగ చేసుకోవడం, డూ ఫెస్టివల్, లేదంటే స్మరించుకోవడం, కమమరేట్, COMME MORATE, కమమరేట్ చేయడం. అది మాట ఆన్సర్. మనం దీన్నే సింపుల్ గా వాళ్ళు గుర్తించుకుంటాం, రిమెంబర్ అని రాసుకోవచ్చు. మన కొన్ని సందర్భంలో దీన్నే అబ్జర్వ్ అంటాం. మీకు తెలుసు అబ్జర్వ్ అంటే ఒక మీనింగ్ వచ్చి సెలబ్రేట్ చేసుకోవడమే. సో అది అక్కడ ఆన్సర్. అక్కడ ఏమన్నాడు అనమాట, టు ఫైండ్ అండ్ ఎక్స్ట్రికేట్. అక్కడ వాళ్ళు పడిపోయింటారు కాబట్టి అవన్నీ కూడా అక్కడ ఏముంటాయి అనమాట, శిథిలాలు ఉంటాయి, ఆ బయటికి తీసుకొస్తున్నాడు. దాన్ని అక్కడ ఎక్స్ట్రికేట్ అంటున్నాడు. టు ఫైండ్ అండ్ ఎక్స్ట్రికేట్ సర్వైవర్స్, బతుకున్న వాళ్ళని ఏమో ఇక్కడికి బయటికి తీసుకొస్తున్నారు. అండ్ లొకేట్ అంటున్నాడు అనమాట, బాడీస్ దట్ ఆర్ బరీడ్ అండర్ పైల్స్ ఆఫ్ రబుల్. అక్కడ గుర్తిస్తున్నారు, వేటిని గుర్తిస్తున్నారు, అక్కడ లొకేట్ చేస్తారన్న, లొకేట్ బాడీస్ అన్నాడు. లొకేట్ వెర్బ్ అవుతుంది, అక్కడ ఫైండ్ చేస్తున్నారు. లొకేట్ అంటే అక్కడ మీనింగ్ వచ్చి గుర్తిస్తున్నారు, రికగ్నైజ్. కొంతమంది ఏమో చనిపోయారు, కొంతమంది ఏంటనమాట అక్కడ దాని కింద ఉండిపోయారనమాట, ఉండి చనిపోయినారనమాట. వాళ్ళని అక్కడ గుర్తిస్తున్నారంటున్నాడు. గుర్తించి చూద్దాం ఏం చేస్తున్నారు. సో గుర్తించిన తర్వాత సో బాడీస్ దట్ ఆర్ బరీడ్ అని చెప్పుకున్నాం. బరీ అంటే ఇన్హ్యూమన్ చెప్పాను. అండ్ పైల్స్ ఆఫ్ రబుల్, రబుల్ అంటే శిథిలాలు, అక్కడ పడిపోయిన ఆ వేస్టేజ్ అనమాట పైల్స్. పైల్ అంటే ఒక మీనింగ్ వచ్చి తెలుగులో అంటాం ప్రోగు అంటాం. చిన్నపిల్లలకి ఫుడ్ పెట్టినప్పుడు అన్నం ముద్ద అంటాం, దాని ఇంగ్లీష్ లో హీప్ అంటాడు. మనం ఎక్కువగా ఇసుక ఉంటుంది, ఇసుకని ఏం చేస్తాం, ఒక హీప్ లో మనం పెడతాం, దాన్ని సింపుల్ గా మౌండ్ అంటాడు. సో దీన్ని కావాలంటే అగ్లోమరేట్ అని కూడా మనం రాసుకోవచ్చు. అంటే ఒక పైల్ అనమాట, పైల్ అనేది చిన్న ప్రోగు అని చెప్పొచ్చు. సో అక్కడ చెప్తున్నాడు అనమాట, బరీడ్ అండర్ పైల్స్ ఆఫ్ రబుల్. చాలా మంది చనిపోయి వాటి కింద శవాలు అనేవి పోగులుగా పడిపోయి ఉన్నాయి అంటాం కదా, అలాగా పడిపోయినాయి. వీళ్ళని అక్కడ వాళ్ళు లొకేట్ చేస్తున్నారు, ఎవరో చనిపోయారని చెప్పి గుర్తిస్తున్నారు. సో ప్రొవిన్సెస్ అన్నాడు అనమాట రబుల్. వాట్ మేక్స్ ద సాల్వేజ్ ఆపరేషన్స్ పర్టికులర్లీ ఛాలెంజింగ్ ఆర్ ద లిమిటెడ్ రిసోర్సెస్ అన్నాడు. ఇక్కడ వాట్ మేక్స్ సాల్వేజ్ ఎఫర్ట్స్ అన్నాడు. ఇక్కడ సాల్వేజ్ నథింగ్ బట్ ఆన్సర్. సాల్వేజ్ అన్నా, సేవ్ అన్నా, ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. కాపాడడానికి ఇంగ్లీష్ ఏమంటాం, సేఫ్ గార్డ్. సేఫ్ గార్డ్ చేస్తున్నారనమాట, నథింగ్ బట్ ఆన్సర్, కాపాడుతున్నారు. ఇక్కడ చెప్పిన కూడా అదే కదా, సేవ్ చేయడం, ప్రొటెక్షన్ చేయడం, సేఫ్ గార్డ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటన్నమాట, అక్కడ అంతా ఉంది కానీ అక్కడ రిసోర్సెస్ లేదనమాట. దానివల్ల అక్కడ ఏమవుతుంది అనమాట, చాలా ఛాలెంజింగ్ అంటున్నాడు. ఛాలెంజింగ్ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు మనం యాడ్జెక్టివ్ గా తీసుకుంటే, ట్రబుల్ సమ్ అని చెప్పొచ్చు. ట్రబుల్ సమ్ అంటే మీనింగ్ ఏంటి, అక్కడ ప్రాబ్లమాటిక్ అని చెప్పొచ్చు. చాలా ప్రాబ్లమాటిక్ గా ఉందన్నమాట. ట్రబుల్ సమ్ ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు ఇబ్బందికరంగా ఉందో చూద్దాం. సో వాట్ మేక్స్ ద సాల్వేజ్ ఆపరేషన్స్, ఆపరేషన్స్ అంటే వాళ్ళు చేసే యాక్షన్స్, పనులు. సో పర్టికులర్లీ ఛాలెంజింగ్ ఆర్ ద లిమిటెడ్ రిసోర్సెస్ అన్నాడు. అక్కడ లిమిటెడ్ రిసోర్సెస్ అంటే మీనింగ్ ఏంటి, వాళ్ళకున్న రిసోర్సెస్ అనేవి ఎక్కువ లేవు,
లిమిటెడ్ అన్నాడు. అంటే మీనింగ్ వచ్చి ఒక మీనింగ్ మనం ఎగ్జామ్ లో లిమిటెడ్ ని యాడ్జెక్టివ్ గా చెప్పారనుకోండి, అప్పుడు మీనింగ్ వచ్చి స్కేర్స్ అని చెప్పొచ్చు, లేదా సింపుల్ గా స్కాంట్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆపోజిట్ టు వాస్ట్ అని, దిస్ ఈజ్ ఆపోజిట్ టు హ్యూస్ అని, ఇంకా మనకు కావాలంటే ఇమ్మెన్స్ అని కూడా మనం చెప్తాము, హ్యూస్ అది. సో మెమోత్ అంటాము, MAMMOTH, మెమోత్ అన్నా లిమిటెడ్ అన్నా ఇవన్నీ. అక్కడ రిసోర్సెస్ మీకు తెలుసు, మన తెలుగులో అంటాం కదా వనరులు. రిసోర్సెస్ అంటే వాళ్ళకి కావాల్సిన ప్రొడక్షన్, ఇవన్నీ కూడా రిసోర్సెస్, వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవన్నీ కూడా రిసోర్సెస్ అంటున్నాడు. అవైలబుల్ టు అథారిటీస్ గివెన్ దట్ రూలింగ్ అన్నాడు. ద లిమిటెడ్ రిసోర్సెస్ అవైలబుల్, తక్కువ రిసోర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయంట టు అథారిటీస్. అథారిటీస్ అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళకి అనమాట, అక్కడ అథారిటీస్ కి. సో గివెన్ దట్ ద రూలింగ్ తాలిబాన్ రిజైన్ అంటున్నాడు. గివెన్ దట్ ద రూలింగ్ తాలిబాన్ రిజైన్, అక్కడ ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ ని ఎవరు పరిపాలిస్తున్నారు అక్కడ అంటే తాలిబాన్స్. ఒకప్పుడు అక్కడ గవర్నమెంట్ ఉండేది, అప్పుడు అక్కడ ఏం చేశారనమాట, రీసెంట్ గా అక్కడ అమెరికా అనేది వాళ్ళ ఆర్మీ ఫోర్సెస్ ని వెనక్కి తీసుకొచ్చేసింది అనమాట. అప్పటి నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ రూల్ చేస్తున్నారు అనమాట తాలిబాన్స్. తాలిబాన్స్ రూల్ చేయడం వల్ల ప్రజెంట్ ఇక్కడ వీళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవు అన్నాడు. అక్కడ రిజైన్ అనే వర్డ్ చెప్పాడు చూడండి, రిజైన్. రిజైన్ అంటే మీనింగ్ వచ్చి గవర్నమెంట్ అని చెప్పొచ్చు. రిజైన్ అంటే ప్రభుత్వము. మనకు దీన్ని సింపుల్ గా సావరింటీ అంటాము. సావరింటీ అంటే మీనింగ్ సింపుల్ గా చెప్పాలంటే రీల్ అని కూడా మనం చెప్పొచ్చు. రిజైన్ లేదా సింపుల్ గా రెలం అని కూడా చెప్పొచ్చు. అంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్. మనం అప్పుడప్పుడు మనం రెజిమెంట్ అంటాము, దీనికి సింపుల్ గా చివర ఎన్టీఆర్ చేస్తాడు, అప్పుడు మీనింగ్ వచ్చి ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పొచ్చు. మన ఎక్కువ దీన్నే ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని రెజిమెంట్ అంటే గ్రూప్ అన్నమాట. సో మనం దీన్నే సింపుల్ గా ట్రూప్ అంటాము. ఈ ట్రూప్ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నమాట. ఈ ట్రూప్ అంటే గ్రూప్ ఆఫ్ సింగర్స్ గాని, గ్రూప్ ఆఫ్ డాన్సర్స్ గాని, నది మాట సింపుల్ చెప్పాలంటే బ్యాండ్. బ్యాండ్ అంటాం కదా, మ్యూజిక్ కొట్టే వాళ్ళని బ్యాండ్ అంటాం, ఆ మీనింగ్ వస్తుంది. ఇక్కడ చెప్పాడు అనమాట. సో గివెన్ దట్ ద రూలింగ్ తాలిబాన్ రిజైమ్ ఫేసెస్ మల్టిపుల్ డాష్ అన్నాడు, ఫేసెస్ మల్టిపుల్ డాష్. ఇప్పుడు అక్కడ ఏం చేస్తుంది అనమాట, తాలిబాన్ గవర్నమెంట్ ఫేస్ చేస్తుంది అనమాట. ఇంగ్లీష్ లో ఇక్కడ ఫేస్ అంటే ఎదుర్కొంటుంది అని. మన బేసిక్ గా ఫేస్ నౌన్ అంటాం, మీకు తెలుసు ఫేస్ అది నౌను. ఇక్కడ వేరే మీనింగ్ లో ఫేస్ అంటే విట్నెస్ అన్నమాట. అంటే ఇక్కడ కళ్ళారా చూస్తుంది. మనకు దీన్నే సింపుల్ గా ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు, లేదా కావాలంటే అండర్గో అని చెప్పొచ్చు అనమాట. విట్నెస్ అంటే చూస్తుంది, అక్కడ దాన్ని అక్కడ ఫేస్ చేస్తుంది అనమాట. ప్రజెంట్ అక్కడ తాలిబాన్ గవర్నమెంట్ ఉంది కదా, అది అక్కడ ఫేస్ చేస్తుంది. ఏ ఫేస్ చేస్తుంది చూద్దాం. గివెన్ దట్ ద రూలింగ్ తాలిబాన్ రిజైమ్ ఫేసెస్ మల్టిపుల్ డాష్ అన్నాడు. అక్కడ మల్టిపుల్, ఇప్పుడు అక్కడ చెప్పేది ఏం కావాలి, అక్కడ నెగిటివ్ సెన్స్ రావాలి. ఏది ఫేస్ చేస్తుందో చూద్దాం. గవర్నమెంట్ అక్కడ తాలిబాన్ యొక్క గవర్నమెంట్. ఆప్షన్ చెక్ చేద్దాం. ఆప్షన్ 1 ఇచ్చాడు. 1 లో ప్రైజెస్ డొనేషన్స్ అన్నాడు, ఒకటేమో ప్రైజెస్ అన్నాడు, ఒకటేమో డొనేషన్స్ అన్నాడు, ఒకటేమో ఇన్వెస్ట్మెంట్ అన్నాడు, ఒకటేమో శాంక్షన్స్ అన్నాడు. ఇవి వర్డ్స్. ఆప్షన్ 1 లో డొనేషన్స్ అంటే మీనింగ్ ఏంటనమాట, చారిటీ. మనకు దీన్ని సింపుల్ గా కంట్రిబ్యూషన్ అంటాం. చాలా మంది ఏం చేస్తారన్నమాట, డొనేషన్స్ చేస్తారన్నమాట. చిన్నపిల్లలు అనాథలకి వాళ్ళకి డొనేషన్స్ మనం చేస్తాం, దాని ఇంగ్లీష్ ఏమంటాం, చారిటీ లేదంటే కంట్రిబ్యూషన్ అని చెప్పొచ్చు. ఇది ప్రైజెస్. ప్రైజెస్ అంటే మీనింగ్ ఏంటి, నౌనే కదా, మనం దీన్ని సింపుల్ గా ఏం చెప్పొచ్చు, ఎప్లాస్ కదా. ఇంకా ఏం చెప్పొచ్చు, మనం దీన్ని ఎక్కలేడ్ అని చెప్పొచ్చు. ఎక్కలేడ్ అంటే మీనింగ్ ఏంటి, అడ్మిరేషన్ అని చెప్పొచ్చు, అంటే మెచ్చుకోవడమే కదా. మనం దీన్ని ఇంకా కావాలంటే హెయిల్ అని కూడా చెప్పొచ్చు, హెయిల్ అని చెప్పొచ్చు. ఇది హెయిల్ కదా, ఇది హెయిల్, ఇది హేలు, ఇది హీలు, ఇది హీలు. ఇవన్నీ కూడా కన్ఫ్యూజింగ్ వర్డ్స్. హీల్ అంటే వెర్బ్, హీల్ అంటే జబ్బు నయం చేయడం, ప్యూర్. హీల్ మీకు తెలుసు కదా, హై హీల్స్ అంటాం, మన కాలు యొక్క పాదాలు. హేల్ అంటే యాడ్జెక్టివ్, హేల్ అంటే మీనింగ్ వచ్చి హెల్దీ. ఇది హేల్ అన్నాడు, వెర్బ్ గా చెప్పితే ఒక మీనింగ్ వచ్చి వచ్చుట,
వేరే మీనింగ్ వచ్చి ప్రైస్, నౌన్ గా చెబితే ఒక మీనింగ్ వచ్చి ప్రైస్, ఒక మీనింగ్ వచ్చి సో వడగళ్ళ వాన అంటాం. సో అక్కడ రెయిన్ గా చెప్పొచ్చు, రెయిన్స్, అక్కడ ఐస్ అయి పడతాయి కదా ఐస్ క్యూబ్స్, దాన్ని మనం వడగళ్ళ వాన అంటాం. సో అలా కూడా చెప్పొచ్చు అనమాట. హెయిల్ కి ఒకటి హెయిల్, ఒకటి హెయిల్, ఒకటి హీల్, ఒకటి హీల్. ఇక మనం చెప్పిన కూడా ఏంటనమాట హెయిల్. ఇన్వెస్ట్మెంట్ అంటాము. ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు తెలుసు కదా, మనం పెట్టే పెట్టుబడి, దాన్ని సింపుల్ గా క్యాపిటల్ అని మనం పెట్టే అమౌంట్. ఇన్వెస్ట్మెంట్ కి ఏం చెప్పో తెలుసా, ఆపోజిట్ కూడా ఏం చెప్పో తెలుసా, సింపుల్. ఇన్వెస్ట్మెంట్ రాసేయండి, రాసిన తర్వాత ముందు డిస్ అని పెట్టండి, డిస్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పండి. డిస్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెట్టిన తర్వాత భయంతో మళ్ళీ 100 మంది వెనక్కి వస్తారు, వాళ్ళ అమౌంట్ వాళ్ళు వెనక్కి తీసేసుకుంటారు కదా, దాన్ని ఇంగ్లీష్ లో డిస్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఏదో పని చేయొచ్చు, ఇలా కూడా చెప్పొచ్చు. ఇలా చెప్ప తెలుసా, డిఐ అని చెప్పి డైవెస్ట్ అని కూడా రాసుకోవచ్చు. డైవెస్ట్మెంట్ అన్నా కూడా డిస్ ఇన్వెస్ట్మెంటే. ఇంకా పైన ఏం చెప్పాడు, శాంక్షన్స్ అన్నాడు. ఇది జాగ్రత్త చూడండి, ఇది మనం నెగిటివ్ గా చెప్పొచ్చు, పాజిటివ్ గా చెప్పొచ్చు. సో శాంక్షన్ అయింది, పాజిటివ్ గా చెప్పారనుకోండి అప్రూవల్, నెగిటివ్ గా చెప్పారనుకోండి శాంక్షన్స్ అంటే మీనింగ్ వచ్చి పెనాల్టీ. ఒక మీనింగ్ వచ్చి పెనాల్టీ అంటే పనిష్మెంట్, అలా అన్నమాట. సో మనం అనుకుంటాం శాంక్షన్ వర్డ్ పాజిటివ్ అనుకుంటాం, కానీ శాంక్షన్ కి నెగిటివ్ సెన్స్ ఉంది, అలాగే పాజిటివ్ సెన్స్ ఉంది. మనకి ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి కొన్ని పదాలకి 2 వర్డ్స్ 2 సెన్స్లు వస్తాయి. ఒకటి నెగిటివ్ గా చెప్పొచ్చు, ఒకటి పాజిటివ్ గా చెప్పొచ్చు. సపోజ్ ఒక వర్డ్ రాస్తాం చూడండి, మనం దీన్ని నెగిటివ్ గా చూడొచ్చు, పాజిటివ్ గా చూడొచ్చు. ఇప్పుడు జనరస్ అని అనుకోండి, జనరస్ అని అనుకోండి. జనరస్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, కైండ్ అనే కదా. కైండ్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, మెర్సిఫుల్. మెర్సిఫుల్ అంటే పక్క వాళ్ళకి ఏం చేస్తారనమాట, హెల్ప్ చేసే వాళ్ళని జనరస్ అంటారు. ఇప్పుడు ఎవడైతే లాభం పొందుతాడో వాడిని ఏమంటాడు, చాలా మంచోడ్రా బాబు అంటాడు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏమంటారు, ఎక్స్ట్రావెగెంట్ అంటారు. వీడి పని పడలేదు, ఎక్కువగా డబ్బులు ఏం చేస్తాడనమాట, వేస్ట్ చేస్తున్నాడు అంటారు. దీన్ని మనం సింపుల్ గా స్పెండ్ థ్రిఫ్ట్ అంటాడు. సో ఇక్కడ చూస్తే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏమైంది, ఇది పాజిటివ్. దీన్ని అందరూ కూడా పాజిటివ్ అనుకుంటారు, కరెక్టే. 90% పాజిటివ్ గా తీసుకుంటాం, అప్పుడప్పుడు 10% మనం ఏంటన్నమాట దీన్ని నెగిటివ్ గా తీసుకోవాలి. ఇది చాలా మంది చేయదు ఎగ్జామ్ లో. సో మనకి చూడు ఒకవైపే చూడు లాగా దీనికి రెండో వైపు కూడా ఉందన్నమాట. ఆ రెండో వైపు ఏంటంటే జనరస్ అనేవాడు ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, అందరికీ తెలిసింది కైండ్, నాకు తెలుసు. నాకు కొత్తగా తెలిసింది ఏంటంటే జనరస్ అంటే ఒక మీనింగ్ వచ్చి ఎక్స్ట్రావెగెంట్. ఎక్స్ట్రావెగెంట్ అనొచ్చు, లేకపోతే మనం దాన్నే సింపుల్ గా ఏమంటాం అనమాట, స్పెండ్ థ్రిఫ్ట్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ అలాగే అనమాట, ఇక్కడ మనకి శాంక్షన్స్ అనే పదానికి ఒక మీనింగ్ వచ్చి శాంక్షన్ అయిందిరా అంటారు, అంటే అప్రూవల్ అయింది. మనకు దీన్ని సింపుల్ గా గ్రాంట్ అంటాం, గ్రాంటెడ్ అంటాం. గ్రాంట్ అన్న కూడా మీనింగ్ వచ్చి పాజిటివే కదా. వేరే మీనింగ్ వచ్చి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి మీరు పెనాల్టీ లేదంటే పనిష్మెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ తాలిబాన్ గవర్నమెంట్ ఫేస్ చేస్తుంది మల్టిపుల్ పెనాల్టీస్ అన్నమాట. అంటే అది అక్కడ ప్రజెంట్ కష్టాల్లో ఉందంట. ఎవరైనా కష్టాల్లో ఉందన్నమాట, తాలిబాన్ గవర్నమెంట్. అక్కడ రిసోర్సెస్ కూడా లేవు అనమాట, వాళ్ళ దగ్గర అంత ఫండింగ్ కూడా లేదు, సిచ్యువేషన్ ఏమి బాగాలేదు. సో అది వాడు చెప్పాడు అక్కడ, అందువల్ల మెయిన్ రీజన్ చెప్తున్నాడు. సో మల్టిపుల్ డాష్, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అనమాట, మల్టిపుల్ శాంక్షన్స్. అక్కడ చూడండి శాంక్షన్ ఆప్షన్ నెంబర్ ఎంత ఉంది అక్కడ, శాంక్షన్స్ అనే పదం ఆప్షన్ డి లో చెప్పాడు. డిలో అన్నాడు కదా శాంక్షన్స్, ఆప్షన్ లో ఏమవుతుంది ఆన్సర్ అక్కడ డి అవుతుంది. డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫేసెస్ మల్టిపుల్ డాష్ దీస్ హ్యాస్ బీన్ పర్టికులర్లీ స్టార్క్ అన్నాడు. ఇది మరీ స్టార్క్ అయిపోయింది అన్నాడు. ఇక్కడ స్టార్క్ అంటే మీనింగ్ ఏంటంటే అడ్జెక్ట్ గా చెప్తున్నా చూడండి, స్టార్క్ అంటే చాలా సీరియస్ అయిపోతుంది మనకు, దీన్నే చాలా సివియర్ అయిపోతుంది మనకు, దీన్నే బిట్టర్ అంటాం. ఒక మీనింగ్ వచ్చి దీన్ని మనం గ్రేవ్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఒక మీనింగ్ వచ్చి గ్రేవ్ అంటే సమాధి, మనం దీన్నే సెపల్చర్ అంటాము. సెపల్చర్ అన్నా, టూమ్ అన్నా, గ్రేవ్ అన్నా ఒకటే, సమాధి.
మనం ఎక్కువ అంటాం కదా గ్రేవ్ యార్డ్ అంటాం, శ్మశానాన్ని ఇంగ్లీష్ ఏమంటారు గ్రేవ్ యార్డ్. అప్పుడు ఇది నౌన్ కాదు, ఇది యాడ్జెక్టివ్ గా పనిచేస్తుంది, ఇలా పనిచేస్తుంది. ఇక్కడ గ్రేవ్ అంటే మీనింగ్ వచ్చి సీరియస్ అని చెప్పొచ్చు, కొంచెం కఠినంగా ఉంది, మనకు దీన్ని ఏమంటామంటే యాక్రిడ్ అంటాము, లేదా సింపుల్ గా పంజెంట్ అంటాము. యాక్రిడ్ అన్న ఒకటే, లేదా సింపుల్ కావాలి మీరు ఎక్యూట్ అని రాసుకోండి, లేదంటే యాస్టీర్ అని రాసుకోవచ్చు. AUSTERE యాస్టీర్ అన్నా ఎక్యూట్ అన్నా ఇవన్నీ కూడా కొంచెం సీరియస్ గా ఉన్నాయి, స్టార్క్ అని చెప్పొచ్చు. సో అది వాడు చెప్పింది అక్కడ. సో దీస్ హ్యాస్ బీన్ అంటే ఇక్కడ చెప్పాం కదా, ఈ శాంక్షన్స్ ఇవన్నీ కూడా, ఈ పెనాల్టీస్ ఇవన్నీ మరీ దారుణంగా ఉన్నాయి అనమాట. ఎప్పటి నుంచి? దీస్ హ్యాస్ బీన్ పర్టికులర్లీ స్టార్క్ ఫాలోయింగ్ ద విత్ డ్రావల్ ఆఫ్ అన్నాడు. అక్కడ చూడండి, ఫాలోయింగ్ ద అన్నాడు. అక్కడ ఫాలోయింగ్ అంటే యాక్చువల్లీ చెప్తున్నాము ఆఫ్టర్ అని. సో మామూలుగా నా పరిస్థితి బాగాలేదంట, కానీ ఇది జరిగిన తర్వాత సిచ్యువేషన్ మరీ బ్యాడ్ అయిపోయింది అనమాట. సో ఏం జరిగిన తర్వాత బ్యాడ్ అయిందో చూద్దాం. ఇప్పుడు అన్నాడు అక్కడ ఫాలోయింగ్ అని రాశాడు, ద విత్ డ్రావల్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ 2021. సో అప్పుడు దాకా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నది ఎవరన్నమాట, ఇక్కడ యుఎస్ యొక్క మిలిటరీ గట్టా ఉన్నాయి కదా, ఇవి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దారుణం అయిపోయే సిచ్యువేషన్, ఇంకా స్టార్క్ అని ఆన్సర్ చెప్పాడు చూడండి. కూడా ఒకటి విత్ డ్రావల్ అన్నాడు అంటే మీనింగ్ వచ్చి డిస్ ఎంగేజ్మెంట్. డిస్ ఎంగేజ్మెంట్ అంటే వెనక్కి వచ్చేయడం అనమాట, వాళ్ళని అక్కడ వెనక్కి పిలుస్తున్నారు, దట్ ఈస్ కాల్డ్ ఆన్సర్ రీకాల్. విత్ డ్రావల్ అంటే సెపరేషన్. సో వాళ్ళని అక్కడ తీసుకుని వెళ్ళిన వాళ్ళని మళ్ళీ వెనక్కి వచ్చాం, అమౌంట్ ఏం చేస్తాం ఏటీఎంకి వెళ్ళి వెనక్కి తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ విత్ డ్రావల్. నౌన్ అది విత్ డ్రావల్ అన్నాడు. సో ఆఫ్టర్ ద విత్ డ్రావల్ ఆఫ్ అంటాడు అనమాట. సో యునైటెడ్ స్టేట్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ 2021, the United Nations and international humanitarian agencies have voice అన్నాడు. ప్రజెంట్ అంతా చూసిన తర్వాత, ఈ అట్కే చూసిన తర్వాత కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి, అలాగే యుఎస్ కూడా, వీళ్ళంతా కూడా అక్కడ ఏం చేశారన్నమాట, వాయిస్ చేశారన్నాడు. వాయిస్ అంటే మీనింగ్ వచ్చి ఎక్స్ప్రెస్ అన్నమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసి వాళ్ళు అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇంగ్లీష్ లో వాయిస్ ని వెర్బ్ గా చెబితే ఎక్స్ప్రెస్. ఒక మీనింగ్ వచ్చి ఎక్స్ప్రెస్ అంటే మీనింగ్ వచ్చి ఎలా చెప్పొచ్చు అంటే మనం దీన్ని ఎక్స్టెండ్ అని కూడా చెప్పొచ్చు. ఒక మీనింగ్ వచ్చి ఎక్స్టెండ్ అంటే ఎక్స్పాండ్ అని చెప్తుంటాము, ఎక్స్టెన్షన్ అంటాం. ఎక్స్టెండ్ అంటే విస్తరించుట అంటాం. ఒక మీనింగ్ వచ్చి ఎక్స్పాండ్, ఒక మీనింగ్ వచ్చి ఎక్స్ప్రెస్. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారనమాట, వాయిస్ చేస్తున్నారు అన్నాడు. వాయిస్ ఎక్స్ప్రెస్, మనకు దీనికి వాయిస్ కే వాకల్ అంటాం, ఇది యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు. వాయిసే వెర్బ్, వాయిసే నౌన్. అక్కడ చెప్పడం అనమాట యుఎస్, అలాగే హ్యుమానిటేరియన్ అన్నాడు, హ్యుమానిటేరియన్ ఏజెన్సీస్ అన్నాడు. సో హ్యుమానిటేరియన్ ఇక్కడ యాడ్జెక్టివ్ గా చెప్పండి అంటే మీనింగ్ వచ్చి కైండ్ అని చెప్పొచ్చు, లేదంటే జనరస్ అని చెప్పొచ్చు. మనకు దీన్ని ఏం చెప్తామంటే మన దీనికి ఓడ్ రాసుకోవచ్చు అనమాట, ఆల్ట్రూయిస్టిక్ అనే ఓడ్ రాసుకోండి. ఆల్ట్రూయిస్టిక్ అన్న, జనరస్ అన్న, కైండ్ అన్న ఇవన్నీ కూడా హ్యుమానిటేరియన్ అంటే మానవతా దృక్పథం అంటాం కదా, ఆ వాళ్ళన్నమాట. సో కొంచెం మానవత్వం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ పీపుల్. అక్కడ ఏజెన్సీస్ అంటున్నాడు. తర్వాత చెప్పాడు హ్యావ్ వాయిస్డ్ దేర్ కండోలెన్సెస్ అండ్ ఎక్స్ప్రెస్ సపోర్ట్. మనం అప్పుడప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, కండోలెన్స్ తెలుపుతుంటాము. సో మన తెలుగులో నివాళి అంటాము, అలాగా శ్రద్ధాంజలి అంటాం కదా, ఆ మీనింగ్ ఇక్కడ మీనింగ్ వచ్చి, అక్కడ మీనింగ్ వచ్చి కమిషరేషన్ అని చెప్పండి. సో కమిషరేషన్ అని చెప్పొచ్చు, లేదా మనం అక్కడ సింపతి చూపిస్తాం అనమాట. మనం చూపించే సింపతి గారి మీద మనం జాలి చూపిస్తాం వాళ్ళ మీద, ఆ మీనింగ్ అనమాట కండోలెన్స్ అంటాడు. సో అక్కడ వాళ్ళు అక్కడ చెప్తారనమాట, కండోలెన్సెస్ తెలియజేశారంట అండ్ ఎక్స్ప్రెస్. అక్కడేమో వాయిస్ అని రాసి, ఇక్కడ ఏమో మళ్ళీ రాశాడు ఎక్స్ప్రెస్, రెండు ఒకే మీనింగ్. సో ఎక్స్ప్రెస్ చేశారు సపోర్ట్ ఎవరికి, టు ఎయిడ్ అనమాట. వాళ్ళ సపోర్ట్ ని చెప్పారనమాట, టు ఎయిడ్ ద wounded అన్నాడు, టు ఎయిడ్. అక్కడ చూడండి ఎయిడ్ అనే పదం రాశాడు, ఎయిడ్ వెర్బ్ గా చెప్పండి. ఎయిడ్ అంటే మీనింగ్ వచ్చి ఎబెట్ అనమాట. ఎబెట్ అంటే అర్థం ఏంటంటే హెల్ప్ అని, హెల్ప్ అంటే మీనింగ్ ఏంటంటే అసిస్ట్ అని, అసిస్ట్ అంటే మీనింగ్ వచ్చి సక్కర్ అని. సో ఇవన్నీ మనం చెప్పుకున్నాం.
ఎయిడ్ అంటే హెల్ప్ అని, అబెట్ అని, అసిస్ట్ అని, ఇదంతా బాగానే ఉంది. మీరు ఫస్ట్ ఇక్కడ ఒక పదం గుర్తుపెట్టుకోండి, సెకండ్ అనే పదం గుర్తుపెట్టుకోండి. సెకండ్ మనం అప్పుడప్పుడు సెకండ్ ప్రైజ్, సెకండ్ ఫస్ట్ అంటాం. అప్పుడు సెకండ్ ఏమైంది? అడ్జెక్టివ్. మనం సెకండ్ కి సెకండ్స్, మినిట్స్ అంటాం. అప్పుడు సెకండ్ ఏమైంది? నౌన్. అప్పుడప్పుడు ఇంగ్లీష్ లో సెకండ్ ఏమవుతుందంటే వెర్బ్. సెకండ్ అంటే మీనింగ్ వచ్చి హెల్ప్. ఇప్పుడు చెప్పండి, మనకి సెకండ్ ఏమవుతుంది అనమాట? వెర్బ్. సెకండ్ ఏమవుతుంది అనమాట? నౌన్. సెకండ్ ఏమవుతుంది అనమాట? అడ్జెక్టివ్. మనకి బ్యాంక్స్ లో ఒక టాపిక్ ఇస్తున్నాడు అనమాట, వర్డ్ యూసేజ్ అంటాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక వర్డ్ ఇచ్చిన తర్వాత ఆప్షన్స్ లో 3 సెంటెన్సెస్ ఉంటాయి. ఆ 3 సెంటెన్సెస్ లో కూడా ఆ వర్డ్ యూజ్ చేస్తాడు. అప్పుడు అంటాడు అనమాట, ఆ 3 సెంటెన్సెస్ లో ఏ సెంటెన్స్ లో ఆ ఇచ్చిన వర్డ్ ని కరెక్ట్ గా యూజ్ చేస్తారంటాడు. ఆ టాపిక్ మనకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో కాబట్టి మనం బాగా నేర్చుకోవాలి. మీ మైండ్ రావాల్సింది సెకండ్ అనగానే సెకండ్ అడ్జెక్టివ్, సెకండ్ వెర్బ్, సెకండ్ నౌన్. ఒకవేళ ఏదైనా క్లోజ్ టెస్ట్ లో గానీ లేదా పాసేజ్ లో కానీ ఇచ్చినప్పుడు సెకండ్ అనే పదానికి మీనింగ్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఈ ఉండవు అనమాట. అప్పుడు ఏముంటది అనమాట? ఆప్షన్ లో హెల్ప్ అనే పదం ఉంటుంది. సో మనం అలా నేర్చుకోవాలి సబ్జెక్ట్ నేర్చుకున్నామంటే అది మనకి లైఫ్ లాంగ్ యూజ్ ఎలా ఉండాలి. ఎగ్జామ్ ఒకటే కాదు, మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కదా, మనకి లైఫ్ లాంగ్ మనకి యూజ్ అవుతుంది. సో మనం ఒకాబులరీని మనం కొత్తగా వాటర్ నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు ఎక్కడన్నా ఐ సెకండ్ యూ అన్నారు అనుకోండి, ఫస్ట్ వాడికి అర్థం కాదు. వాడు వెంటనే తర్వాత తెలుసుకుంటాడు, సెకండ్ అంటే హెల్ప్ అర్థం చేసుకుంటాడు. అప్పుడు అర్థమవుతుంది వాడికి ఏమని, ఇది నాలెడ్జ్ అర్థమవుతుంది. అలాగే నేను సింపుల్ గా మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్ అని రాస్తున్నాను చూడండి. మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్ అని రాస్తాను. వేరే వచ్చి మై ఫాదర్ ఈజ్ యాన్ అగ్రేరియన్ అని రాశాడు అనుకోండి. ఇది మ్యాక్సిమం చాలా మందికి త్వరగా తెలిసిన పదం కాదు, ఇది అందరికీ తెలుసు అనమాట. అప్పుడు అంటే ఏమవుతుంది, ఈ పదం వాడితే అక్కడ వచ్చే వాల్యూ వేరేగా ఉంటుంది. ఇప్పుడు నేను సింపుల్ గా కల్టివేషన్ అనే పదం రాస్తాను. మీకు తెలుసు కల్టివేషన్ వ్యవసాయం చేయడం అని. ఒక అతను వచ్చి టిలేజ్ అని రాస్తాడు. టిలేజ్ అన్న మీనింగ్ వచ్చి కల్టివేషనే, అంటే అగ్రికల్చర్, వ్యవసాయం ఇంగ్లీష్ ఏమంటారు అనమాట? టిలేజ్. మనకేం తెలుసు? టిల్ అంటే అప్పటి వరకు అని తెలుసు, కానీ టిల్ అనే పదం ఏమవుతుంది అనమాట? వెర్బ్. టిల్ అంటే మీనింగ్ ఏంటి? కల్టివేట్, పంటలు పండించడం. నథింగ్ బట్ ఆన్సర్ ఫార్మింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ కల్టివేట్ కి మీనింగ్ వచ్చే ఆన్సర్ టిల్ అని. ఇప్పుడు టిల్ అనే పదానికి పాసెన్స్ ఏంటనమాట? టిల్డ్, టిల్, టిల్డ్, టిల్డ్, టిల్లింగ్. సో V4 వచ్చి టిల్లింగ్ అనమాట, నాన్ ఫామ్ వచ్చి టిలేజ్ అంటాడు. ఇక్కడ మీనింగ్ వచ్చి కల్టివేట్ అన్నాడు, కల్టివేట్ కి మళ్ళీ వేరే మీనింగ్ ఇస్తున్నాడు. కల్టివేట్ అంటే నేర్చుకోవడం. మనం ఎక్కువ రాస్తుంటాం, యూ మస్ట్ కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్ అంటాడు. ఎప్పుడు కూడా మనం ఎక్కువగా కల్టివేట్ దేనికోసం వాడతాం అనమాట? హ్యాబిట్స్ కోసం. మంచి విషయాలు నేర్చుకోవాలన్నప్పుడు కల్టివేట్. ఇలా మనకి సెకండ్ మీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే సెన్స్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ సెకండ్, ఇక్కడ మీనింగ్ అనమాట హెల్ప్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎబెట్ అన్నాడు, ఇక్కడ వేరే మీనింగ్ వచ్చి ఎబెట్ అంటాడు. ఇప్పుడు మీ హౌస్ ఉందనుకోండి, రమేష్ వాళ్ళ హౌస్ మీకు మధ్యలో బార్డర్ ఉందనుకోండి, మీ ఇల్లు పక్కన వాళ్ళ ఇల్లు ఉంది కదా, అప్పుడు ఏంటన్నమాట? రమేష్ హౌస్ అబెట్స్ అస్ అని రాస్తాడు. అబెట్స్ అంటే మీనింగ్ వచ్చి మా పక్కనే మాతో జాయిన్ అయి ఉంది, అడ్జాయిన్ అని చెప్పొచ్చు. సింపుల్ చెప్పాలంటే బార్డర్ అని చెప్పొచ్చు. ఇంకా మంచోడైతే నైబర్ అని మనం చెప్పొచ్చు. NEIGHBOUR. నైబర్ వెర్బ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నైబరింగ్ అంటాం, నైబరింగ్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఇలా మనం నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకుంటే మనకి చాలా చాలా యూజ్ అవుతుంది. ఇంగ్లీష్ అనేది చాలా మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇలా కొత్తగా నేర్చుకోండి, అంతేగాని అందరిలాగా నేర్చుకోవద్దు. డిఫరెంట్ గా నేర్చుకుంటేనే మనకి చాలా చాలా యూజ్ అవుతుంది. మనం ఎక్కువ చూడండి, నియర్ అంటామా? నియర్ అని రాస్తాం. నియర్ కి నియర్, నీరర్, నీరెస్ట్. కానీ ఇదే పదం మళ్ళీ వెర్బ్ అవుతుంది. నియర్, నీర్ అంటే మీనింగ్ అనమాట ఇక్కడ రీచ్ అవ్వడం. ఐ నియర్ హిమ్ అని రాసుకోవచ్చు. ఐ నియర్ హిమ్ అని కూడా రాసుకుంటాం. ఇక్కడ మీనింగ్ వచ్చి నీర్ అంటే అర్థం ఏంటనమాట? రీచ్ అని. సో ఇలా మనం కొత్తగా నేర్చుకుంటే మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే మనకి బ్యాంక్స్ లో చాలా మందికి ప్రిలిమ్స్ అయిపోతుంది, మెయిన్స్ లో స్కోర్ రావట్లేదు.
ప్రిలిమ్స్ లో చాలా మంది క్వాలిఫై అవుతున్నారు, మెయిన్స్ లో క్వాలిఫై అవ్వలేకపోతున్నారు. దానికి రీజన్ ఇంగ్లీష్. సో అందరిలాగా గ్రామరు, టెన్సెస్, వాయిస్ ఇది కాదు మనకు కావాల్సింది. సో వొకాబులరీ మనకి బ్యాంక్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, బ్యాంక్స్ లో 70% రోల్ ఎవరిదనమాట? వొకాబులరీ. 30% మాత్రమే గ్రామరు. సపోజ్ మనం చూస్తున్నాం, మీ అందరికీ తెలుసు, మనం ఎక్కువ చెప్తుంటాం, ముఖ్యంగా రీడింగ్ కాంప్రహెన్షన్ 7 రావచ్చు, 10 రావచ్చు, ఇదంతా కూడా వొకాబులరీ. క్లోజ్ టెస్ట్ అంటున్నాం, ఇది కూడా 5 రావచ్చు, 10 రావచ్చు, వొకాబులరీ. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటున్నాం, ఇది కూడా వొకాబులరీ. రీసెంట్ గా ఇస్తున్నాడు వర్డ్ స్వాపింగ్ అంటున్నాడు, అది కూడా వొకాబులరీ. లేదనుకోండి జంబుల్డ్ ఇస్తాడు, అది మీకు అర్థం కావాలి కదా, దానికి కావాలని మీకు కావాల్సింది జంబుల్డ్ కూడా వొకాబులరీ. మనం చెప్తున్నాము వర్డ్ యూసేజ్ అంటున్నాడు, వర్డ్ యూసేజ్ అది కూడా ఇస్తున్నాడు, అది కూడా కావాల్సింది వొకాబులరీ. అలాగే మనకి స్పెల్లింగ్స్ అంటాడు, స్పెల్లింగ్స్ అన్నా కూడా ఏంటన్నమాట? వొకాబులరీ. మన రీసెంట్ గా కాలమ్స్ ఇస్తున్నాడు, కాలమ్స్ కూడా ఏంటన్నమాట? వొకాబులరీ. అలాగే మనం రీసెంట్ గా కనెక్టర్స్ ఇస్తున్నాడు, అది కూడా ఏంటన్నమాట? వొకాబులరీ. మీరు గ్రామర్ తో ఏ క్వశ్చన్స్ చేయగలరు అని మీరు అర్థం చేసుకుంటే బ్యాంక్ పేపర్ లో మనం వేటిని సాల్వ్ చేయగలమంటే అయితే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ లేదా స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్, ఈ రెండే మీరు చేయగలరు. సో మిగతావంతా కూడా మనకి బ్యాంక్ పేపర్ లో ఉన్నదంతా కూడా ఇలాగే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ లో వచ్చే ఇంగ్లీష్ అనేది దగ్గరగా క్యాట్ ఎగ్జామ్ ఇంగ్లీష్ లా ఉంటుంది. సో ఎస్ఎస్సి ఇంగ్లీష్ అనేది కంపేర్ చేస్తే బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే బ్యాంక్స్ చాలా చాలా ఎక్కువ సిలబస్, అంటే సిలబస్ ఇన్ ద సెన్స్ బాగా డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఎస్ఎస్సి అంత డెప్త్ ఉండదు. మీరు ఎస్ఎస్సి ఫిక్స్ అయి వెళ్ళిపోవచ్చు, ఏమని 1 వర్డ్స్ ఉంటాయి, ఈడియమ్స్ ఉంటాయి, స్పెల్లింగ్స్ ఉంటాయి, ఇలా ఫిక్స్ అయిపోవచ్చు. కానీ బ్యాంక్ అలా కాదు. మీరు ఆ రోజు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేదాకా మీరు చెప్పలేరు మీ ఎగ్జామ్ పేపర్లో ఏమొస్తుందో అని. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే, ఒకసారి అయితే అన్ని కూడా ఏం చేశాడనమాట, రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఇచ్చేసాడు మెయిన్స్ లో. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మెయిన్స్ బ్యాంక్ పేపర్ మెయిన్స్ లో ఇప్పుడు కూడా గ్రామర్ ఉండదు. వాడు తెలుగు ఏం చేస్తున్నాడు, గ్రామర్ తగ్గిస్తాడనమాట. వొకాబులరీ లేదా అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ అడుగుతున్నాడు. సో మనకి బ్యాంక్స్ అందుకే కొంచెం టఫ్ అనేది ఇంగ్లీష్ ఉంటుంది, ఎస్పెషల్లీ మెయిన్స్ లో. సో మెయిన్స్ లో ఇంగ్లీష్ అయితే ఎవరికి వస్తుందో వాళ్ళకే జాబ్ వస్తుందని చెప్పొచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ లో ఇంగ్లీష్ స్కోర్ వస్తుంది, కానీ మెయిన్స్ ఎందుకు రావట్లేదు అంటారు అంటే, ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఉంటాయి, గ్రామర్ ఎక్కువ ఉంటుంది, పర్వాలేదు. కానీ మెయిన్స్ లో ఇంగ్లీష్ అనేది కొంచెం హై లెవెల్లో ఉంటుంది. సో మన అందరికన్నా మంచి మార్క్స్ రావాలంటే మన ఇంగ్లీష్ ని కొత్తగా నేర్చుకోవాలి, డిఫరెంట్ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను మీతో ఏం చెప్పినా సరే కొత్త కొత్త విషయాలు వెంటనే నోట్ చేసుకుని వెంటనే రాసుకోండి. మరి వాళ్ళ ఓడి చెప్పాము, సెకండ్ అని ఓడి రాశాను, ఇక్కడ ఇందాక టిలేజ్ అనే ఓడి రాశాను, ఇందాక ఓడి ఒకటి రాశాను, అగ్రేరియన్ అని రాశాను. ఇలాంటి వర్డ్స్ మీరు బాగా నేర్చుకోవాలి. మన నాలెడ్జ్ ని బాగా పెంచుకుంటే మనకి జాబ్ అనేది ఈజీగా వస్తుంది. బ్యాంక్స్ అనేది కొంచెం హై లెవెల్ ఉంటుంది ఇంగ్లీషు, ఎస్ఎస్సిలో లో లెవెల్ ఉంటుంది ఇంగ్లీషు. అసలు బ్యాంక్ ఇంగ్లీష్ కి ఎస్ఎస్సి ఇంగ్లీష్ కి అసలు కంపారిజన్ కూడా ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే దీని లెక్క వేరు, ఇది అంత కష్టం కాదు, ఇది చాలా చాలా ఈజీ. ఎస్ఎస్సి మాత్రమే రాసిన వాళ్ళు ఇంగ్లీష్ ని టఫ్ అంటారు, కానీ బ్యాంక్స్ రాసి ఎస్ఎస్సి రాస్తే అర్థమవుతుంది అనమాట. ఎస్ఎస్సి బ్యాంక్స్ రాసి ఎస్ఎస్సి రాసినోడికి ఇంగ్లీషు ఎంత ఈజీగా ఉందనిపిస్తుంది. ఎస్ఎస్సి రాసి బ్యాంక్స్ రాసినోడికి తన పేపర్ అర్థమే కాదనమాట. అది ఇక్కడ నిజం ఏంటంటే అది. సో కాబట్టి మనం కొత్తగా నేర్చుకున్నప్పుడు ఇంగ్లీష్ మనం ఈజీగా రీచ్ అవ్వగలం. కాబట్టి కొత్తగా నేర్చుకోండి. మీరు ఇంగ్లీష్ రకరకాలు నేర్చుకోవచ్చు. ఇప్పుడు నా చేతిలో పెన్ ఉంది, పెన్ అని రాశాను, లేదా స్కెచ్ అని రాశాను. పెన్ను బేసిక్ ఏమవుతుంది, నౌన్, పెన్కి ఏముంటాయి పెన్స్. అలాగే పెన్ ఏమవుతుంది అనమాట, వెర్బ్. పెన్ మీనింగ్ అనమాట రైట్. ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఫ్యాన్, FAN, ఫ్యాన్ అంటాం. ఫ్యాన్ ఎలా పని చేస్తుంది, బేసిక్ గా నౌన్. ఫ్యాన్ కి ఏముంటాయి ఫ్యాన్స్. మళ్ళీ ఫ్యాన్ ఏమవుతుంది అనమాట వెర్బ్. ఫ్యాన్ అంటే మీనింగ్ వచ్చి రొటేట్ అని.
ఆపోజిట్ లో చైర్ ఉంది. చైర్ అంటే మీనింగ్ ఏంటి? కుర్చీ. మీకు తెలుసు చైర్కి ఏమొస్తుంది? చైర్స్. వేరే మీనింగ్ చైర్ అంటే మీనింగ్ వచ్చి నడిపించుట, లీడ్ చేయడం. సపోజ్ నరేంద్ర మోడీ లీడ్స్ అని రాయొచ్చు, లేదా నరేంద్ర మోడీ చైర్స్ అని రాయొచ్చు. ద ప్రోగ్రామ్ ని మోడీ గారు నడిపిస్తున్నారు. ఇక్కడ చైర్ అంటే మీనింగ్ వచ్చి లీడ్. మన దీన్ని సింపుల్ గా హెడ్ అని కూడా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు నా షర్ట్ ఉంది, షర్ట్ వెర్బ్ అవుతుంది. అందరికీ తెలుసు షర్ట్ ఏంటనుకుంటాం? నౌన్. షర్ట్ కి ఏముంటాయి? షర్ట్స్. అలాగే షర్ట్ మళ్ళీ ఏమవుతుంది అనమాట? వెర్బ్. షర్ట్ మనం ఏమంటాము? షర్టింగ్ అంటాము. మనందరం మ్యాన్ అంటాం, మ్యాన్ కి మెన్ అంటాం. ఓకే, మ్యాన్ నౌను, మళ్ళీ మ్యాన్ వెర్బ్ అవుతుంది. మ్యాన్ వెర్బ్ గా తీసుకుంటే మీనింగ్ వచ్చి ఎక్విప్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఇంగ్లీష్ నేర్చుకోవాలి మనం బ్యాంక్ ఎగ్జామ్ రాసేటప్పుడు. ఎస్ఎస్సికి అయితే అంత లెవెల్ ఉండదు. దీంతో కంపేర్ చేస్తే ఎస్ఎస్సి ఇంగ్లీషు చాలా 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 ఈజీ. బ్యాంక్ ఇంగ్లీష్ అనేది కొంచెం హై లెవెల్ ఉంటుంది. మనం అలా నేర్చుకోవాలి. అంతేగాని ఎస్ఎస్సి చెప్పే ఇంగ్లీష్ నేర్చేసుకొని బ్యాంక్స్ రాశారనుకోండి, రిజల్ట్ చాలా కష్టమైపోతుంది. మీరు చాలా మంది చూస్తే చాలా మంది స్టూడెంట్స్ బ్యాంక్స్ రాస్తుంటారు కానీ సరిగ్గా ప్రిపేర్ అవ్వరు. కొంతమందికి అయితే 5 years, కొంతమందికి 7 years ఇలా పడుతుంది. మరి సిలబస్ తక్కువ కదా, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, కరెంట్ అఫైర్సే కదా. మరి అన్ని ఇయర్స్ ఎందుకు పడుతుంది అంటారు? అందరూ కామన్ గా చేసేది అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్సే కదా. ఇక్కడ ఇంగ్లీష్ ఏంటనమాట? డిసైడింగ్ ఫ్యాక్టర్స్. చాలా మంది చూస్తుంటాను, కొంతమంది 5 years, 7 years ఇంకా రాస్తున్నారు ఎగ్జామ్స్ బ్యాంక్స్. దానికి రీజన్ ఏంటనమాట? ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ మీద మీరు కనీసం రోజుకి ఒక 3 hours టైం స్పెండ్ చేయాలి. నేను చెప్పే క్లాసెస్ కాకుండా మీరు ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. అప్పుడు ఇంగ్లీష్ ఎందుకు రాద్దు మనం చూద్దాం. ఈజీగా చేయొచ్చు ఇంగ్లీష్ ని. ఫస్ట్ మన క్లాసెస్ మాత్రం కంటిన్యూస్ గా రెగ్యులర్ గా వినండి, సరిపోతుంది. ఒకే ఒక్క మాట, మన క్లాసెస్ చాలు. అసలు మీరు బయట ఏ బుక్ కొనొద్దు. ఏ బుక్ తీసుకున్నా అది బ్యాంక్ ఎగ్జామ్స్ కి పని జరగదు. మార్కెట్ లో చాలా బుక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఎస్ఎస్సి కోసం రాశారు తప్ప బ్యాంక్స్ కోసం ఎవరు రాయలేదు. ఎందుకంటే బ్యాంక్స్ కోసం రాసే బుక్స్ ఇంకా రాలేదు, ఎవరు రాలేరు కూడా. ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అనేవి మారిపోతుంటాయి. సో 2012లో ఒకలా ఉంది, 2025లో ఒకలా ఉంది. క్వశ్చన్స్ మొత్తం డ్రాస్టిక్ గా చేంజ్ అయిపోతున్నాయి. సో ఎప్పుడో వచ్చిన ఒక బుక్, దాని పేరే డిక్షనరీ. సో డిక్షనరీని ఎవరైతే ఎక్కువగా చూస్తారో వాళ్ళకే బ్యాంక్ ఎగ్జామ్ అనేది ఈజీగా వస్తుంది. ఇక్కడ నా మీనింగ్ అంటే, ఇక్కడ డిక్షనరీ అంటే మీనింగ్ వచ్చి వొకాబులరీ అని చెప్తున్నాను. ఇది మీద బాగా ఫోకస్ చేయండి. సో ఎవరైతే బాగా ఫోకస్ చేస్తారో వాళ్ళకి ఎగ్జామ్ చాలా ఈజీగా అయిపోతుంది, ఈజీగా జాబ్ వస్తుంది. ఇక్కడ మనం చూసాము, అయిపోయింది. సో సపోర్ట్ టు ద వూండెడ్ అండ్ అసిస్ట్ విత్ రిలీఫ్ ఆపరేషన్స్ అన్నాడు. అక్కడ ఆన్సర్ చెప్పారండి, ద వూండెడ్ అన్నాడు. ఇక్కడ మీరు ఒక గ్రామర్ పాయింట్ రాసుకోండి. ఒక మంచి పాయింట్ చెప్తాను, ఆ పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోండి. మనకి ఇంగ్లీష్ లో వెర్బ్ 1 ఉంది, వెర్బ్ 2 ఉంది, వెర్బ్ 3 ఉంది, వెర్బ్ 4 ఉంది. మనం అడిగామన్నమాట. ఏం అడిగాము? అమ్మ వెర్బ్ నీ పేరేంటంటే అది మనతో ఉంది, నా పేరు వెర్బ్ అని చెప్పారు. మనం దీని కూడా అడిగాము, V2ని అడిగితే ఇది కూడా మనతో ఏముందంటే వెర్బ్ అంది. మనం దీన్ని అడిగాము, అప్పుడు అంతా అంది నా పేరు వెర్బ్ అండి, నేను కొన్ని సందర్భాల్లో యాడ్జెక్టివ్ గా పనిచేస్తాను, తప్పదు అంటే నేను నౌన్ గా పనిచేస్తానని చెప్పింది. ఇక్కడ మనకి V3 మనకి ఏం చెప్పిందంట? నౌన్ గా పని చేస్తానని చెప్పింది. కాకపోతే అది కండిషన్ పెట్టిందంట. ఏంటో కండిషను? నా పేరు V3 కదా, బేసిక్ వెర్బ్ కదా, నేను నౌన్ గా పని చేయాలంటే మీరు నా ముందు ఆర్టికల్ దా చెప్పాలి, దా ప్లస్ V3 గా పనిచేస్తేనే నేను నౌన్ గా పనిచేస్తానని చెప్పింది. అప్పుడు మళ్ళీ మనతో మాట చెప్పింది V3 ఏమందంటే, V3 అంటుంది నేను నౌన్ గా పనిచేసానా, నేను సింగిల్ గా పనిచేయను, నేను ఎప్పుడు కూడా ప్లూరల్, నేను మనుషుల కోసం మాత్రమే పనిచేస్తానని చెప్పింది. అంటే మీరు దా ప్లస్ V3 రాస్తారంటే అది నౌన్ గా పనిచేస్తుంది, పర్సన్స్ అవుతుంది, మళ్ళీ ఏమవుతుంది అనమాట? ప్లూరల్. నెక్స్ట్ V4 అడుగు, నీ పేరేంటంటే నా పేరు బేసిక్ వెర్బ్ అంది, అలాగే నా పేరు యాడ్జెక్టివ్ అంది, ఇది కూడా మళ్ళీ నౌన్ అంది. కానీ ఇక్కడ V4 దీనిలో కండిషన్స్ పెట్టలే. ఏమని పెట్టలేదు? నా ముందు ఆర్టికల్ దా రావాలి, నేను పని చేస్తే పర్సన్స్ కానీ పని చేస్తాను, ఇలా చెప్పలేదు అనమాట. ఇది ఓన్లీ నౌన్ అని చెప్పింది అనమాట. ఇది ఇక్కడ నౌన్ కాబట్టి ఇది కన్ఫర్మ్ ఏంటనమాట? పర్సన్స్ కాదు,
ఇది కన్ఫర్మ్ ఏం కాదనమాట, ప్లూరల్ కాదు ఇది. సో ఇక్కడ ఆన్సర్ చెప్పారు చూడండి, క్వశ్చన్ లో ద వూండెడ్ అని రాశాడు. ఇక్కడ మీనింగ్ ఏంటనమాట, వూండెడ్. వూండెడ్ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు మనం, గాయపడిన, ఇంజ్యూర్డ్ అని చెప్పొచ్చు. ఇక్కడ అర్థం ఏంటనమాట, ద వూండెడ్ అంటే ద ప్లస్ ఆన్సర్ ఏంటి ఇక్కడ, V3 కదా. మీనింగ్ ఏంటనమాట, నౌనే కదా. ఏంటి ఇక్కడ, పర్సన్సే కదా, ప్లూరల్. ఇది మీనింగ్ ఏంటంటే ద వూండెడ్ పర్సన్స్ అనమాట. ఇక్కడ పర్సన్స్ రాయక్కర్ లేకుండా సింపుల్ మీరు ద వూండెడ్ అని చెప్పేయచ్చు. సపోజ్ మనం ద ఇన్వైటెడ్ అని ఆపేశారు అనుకోండి, మీనింగ్ ఏంటంటే ద ఇన్వైటెడ్ పీపుల్, లేదంటే ద ఇన్వైటెడ్ పర్సన్స్ అని. సో అలా తీసుకోవచ్చు అనమాట. అక్కడ మీనింగ్ అదే, ద వూండెడ్ అన్నాడు అండ్ అసిస్ట్ విత్ రిలీఫ్ ఆపరేషన్స్ అన్నాడు. అలాగే గాయపడిన వాళ్ళకి అసిస్ట్ చేస్తారంట, దేని ద్వారా, రిలీఫ్ ఆపరేషన్స్. రిలీఫ్ ఏ సెన్స్ వస్తుంది అనమాట, పాజిటివ్ సెన్స్. మీకు తెలుసు రిలీఫ్ ఇస్తుందంట, రిలీఫ్ అంటే కొంత తెలుగు దాన్ని ఏమంటారు అనమాట, ఉపశమనం అంటారు. సో ఆఫ్ఘనిస్తాన్ విచ్ అబెట్స్ ద హిందూ కుష్ మౌంటైన్స్, మనం దగ్గర చెప్పాం విచ్ అబెట్స్, ఏబియుటి. అబెట్స్ అంటే మీనింగ్ వచ్చి నైబర్, అంటే మనతో పాటు అది ఏం చేస్తుంది అనమాట, బార్డర్ అని చెప్పాను, బార్డర్ అలా చెప్పొచ్చు. ఇంకా సింపుల్ కావాలంటే అడ్జాయిన్ అని చెప్పొచ్చు, అంటే మన పక్కన ఉందన్నమాట. సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఎవరితో సరిహద్దు పంచుకుంటుందంట, ద హిందూ కుష్ మౌంటైన్స్ అండ్ ఈస్ ఎట్ ద డాష్ ఆఫ్ ద ఇండియన్ అండ్ యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్స్ అన్నాడు. టెక్టానిక్ అంటే భూమి లోపల ఉండే లేయర్స్ అన్నమాట, టెక్టానిక్ అన్నాడు అడ్జెక్టివ్. సో అక్కడ టెక్టానిక్ అంటే లేయర్ సంబంధించిన, లేదంటే క్రస్ట్ అని చెప్పొచ్చు. అంటే భూమిలో ఉంటాయి కదా, పొరలు ఉంటాయి కదా, లేయర్స్ ఉంటాయి కదా, దాన్ని అక్కడ టెక్టానిక్ అంటున్నాడు. ఎందుకు ఇది ఎక్కడ ఉందన్నమాట, పక్కన చెప్పినాడు యురేషియన్ అండ్ ఈస్ అట్ ద డాష్ ఆఫ్ అన్నాడు. ఆప్షన్ 1 చెక్ చేద్దాం. వాళ్ళ ఏం చెప్పాడు అనమాట, పీక్ జంక్షన్ అపోజిట్. ఒకటేమో పీక్ అంటున్నాడు, ఒకటేమో జంక్షన్ అన్నాడు, ఒకటి పీక్ అన్నాడు, ఒకటి జంక్షన్ అన్నాడు, ఒకటి అపోజిట్ అన్నాడు, అపోజిట్, ఒకటి సెంటర్ అన్నాడు. సో సెంటర్ మనకు దేనికి పడుతుంది, సర్కిల్స్ కి వాటికి సెంటర్ అంటాం. అంటే సెంటర్ అంటే మధ్యలో ఉండి దానికి సర్కిల్ గా ఉండాలి. అపోజిట్ ఇది అడ్జెక్టివ్, అపోజిట్ గా ఉన్న దానికి ఎగనెస్ట్ గా ఉన్న అపోజిట్ మనం ఎక్కువ చూస్తాం. అపోజిట్ అంటే దానికి ఆపోజిట్ లో ఉన్న అంటాం. జంక్షన్ నౌను, జంక్షన్ అంటే మనకు తెలుసు ఒక జంక్షన్ ఉంటుంది అంటే ఒక కాంబినేషన్ గా తీసుకోవచ్చు, ఒక జంక్షన్ అంటాం కదా అది. పీక్ నౌన్ గా చెప్పొచ్చు కదా. పీక్ అంటే మీనింగ్ ఏం చెప్తాం మనం ఎక్కువగా, సమ్మిట్ అంటాం. మనం దీన్నే సింపుల్ గా ఏమంటాం, క్లైమాక్స్ అంటాం. దీన్నే సింపుల్ గా కల్మినేషన్ అంటాం. దీన్నే మనం జెనిత్ అంటాము, జెనిత్ అంటాము, పీక్ అంటాము, పారామౌంట్ అంటాము. ఇవన్నీ మనం రాసుకోవచ్చు. పారామౌంట్, పినాకిల్ ఇలా చెప్తాము. దీన్ని మనం ఎక్కమి, ఏసి, ఎంఈ చెప్పొచ్చు, లేదా ఏపీఓజి డబ్ల్యూ ఎపోజి అని చెప్పొచ్చు. అలాగే దీన్ని మనం క్రెస్ట్ అంటాము, లేదంటే క్రోన్ అంటాం. క్రోన్ కిరీటం అంటాం కదా, ఒక మీనింగ్ వచ్చి క్రోన్ అన్నా కూడా మీనింగ్ మనం తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా పీక్ అనే పదానికి ఈక్వల్ గా తీసుకుంటాం. సమ్మిట్ ఒక మీనింగ్ వచ్చి మీటింగ్ అని చెప్తుంటాం. సమ్మిట్ ఒక మీనింగ్ వచ్చి మీటింగ్ అనమాట. సో ఇక్కడ కావాల్సింది ఎట్ ద జంక్షన్ అంటే ఆ మధ్యలో, అంటే మొత్తం లైన్స్ అక్కడ 4, 3 ఉంటాయి కదా, ఆ జంక్షన్ అనమాట. సో అదే ఆన్సర్ ఏమొస్తుంది, ఎట్ ద జంక్షన్ అన్నాడు. జంక్షన్ ఆఫ్ ద ఇండియన్ అండ్ యురేషియన్. బెస్ట్ ఆప్షన్ అక్కడ ఆప్షన్ బి చెప్పండి. బిలో ఓడి ఉంది అక్కడ జంక్షన్ అని. బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండర్ జంక్షన్ చెప్పాడు. తర్వాత చెప్పినాడు అనమాట, టెక్టానిక్ ప్లేట్స్ లైవ్స్ అండర్ ద కాన్స్టెంట్ థ్రెట్ ఆఫ్ ఎన్ ఎర్త్క్వేక్ అన్నాడు. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతిరోజు థ్రెట్ అనమాట. మన తెలుగు అంటాం కదా, దినదిన గండం అంటాం. అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అనమాట. ప్రతిరోజు భయపడుతూనే బ్రతకాలి. కాన్స్టెంట్ థ్రెట్ అన్నాడు. చూడండి, థ్రెట్ నౌను. థ్రెట్ అంటే మీనింగ్ వచ్చి డేంజర్, డేంజర్ అంటే మీనింగ్ వచ్చి మెనేస్. మెనేస్ అంటే ప్రమాదం అనమాట. అక్కడ థ్రెట్ ఉంది, థ్రెట్ అంటాం కదా డేంజర్. మనకు దీనే సింపుల్ గా పెరిల్ అంటాం. పెరిల్ అంటే మనకు ప్రమాదం ఉందని. థ్రెట్ కి వెర్బ్ వచ్చి థ్రెటన్.
థ్రెట్ వెర్బ్ వచ్చి థ్రెటన్. ఆన్సర్ కాన్స్టెంట్ థ్రెట్ అన్నాడు. కాన్స్టెంట్ యాడ్జెక్ట్ గా తీసుకోండి. కాన్స్టెంట్ అంటే మీనింగ్ వచ్చి కన్సిస్టెంట్ అన్నమాట. కన్సిస్టెంట్ గా ఉంటే కాన్సిస్టెంట్ అంటాము. సో లేదా పెరనియల్ అని చెప్పొచ్చు. పెరనియల్ అంటే అక్కడ ఎప్పుడు అదే భయం అనమాట. కాన్స్టెంట్ గా వాళ్ళకి అక్కడ థ్రెట్ ఉంది అన్నాడు. సో threat of an earthquake and since 1900 there have reportedly been 12 earthquakes అన్నాడు with a magnitude greater than 7 in northeast Afghanistan. Since 1900 అప్పటి నుంచి చూసుకుంటే there have reportedly been 12 earthquakes అన్నాడు. ఎప్పుడు కూడా అక్కడ చూడండి రిపోర్టెడ్లీ ఫస్ట్ రిపోర్టెడ్ రాసి పక్కన LY అన్నాడు. V3 కి LY యాడ్ చేశారు అనుకోండి అప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది అనమాట యాడ్వర్బ్ అంటే రిపోర్ట్ చేసింది అని. రిపోర్టెడ్లీ బీన్ 12 ఎర్త్క్వేక్స్ విత్ మాగ్నిట్యూడ్ గ్రేటర్ దాన్ అక్కడ మాగ్నిట్యూడ్ అంటున్నాడు అంటే దాని యొక్క రేంజ్ అనమాట గ్రేటర్ దాన్ 7 ఈ నార్త్ ఈస్ట్ ఆఫ్ఘనిస్తాన్. పక్కన అక్టోబర్ 2023 ద వెస్టర్న్ హెరాట్ ప్రొవిన్స్ మొన్న కూడా చెప్పుకున్నాం. ప్రొవిన్స్ అంటే ప్రాంతము రీజియన్. సో హెరాల్ట్ అంటే అనమాట హెరాట్ ప్రొవిన్స్ వాజ్ డివాస్టేటెడ్ అన్నాడు. మంచి వర్డ్ అది డివాస్టేటెడ్. డివాస్టేట్ అంటే నథింగ్ బట్ ఆన్సర్ డిస్ట్రాయ్. డివాస్టేట్ అన్న డిస్ట్రాయ్ అన్న డిస్ట్రక్ట్ అని చెప్పిన సింపుల్ అయితే మాత్రం యానిహిలేట్ అని చెప్పండి. మనకు దీన్ని స్పాయిల్ అంటాం లేదంటే మనం దీన్ని సింపుల్ గా మ్యార్ అంటాము. ఇంకా కావాలంటే డిమాలిష్ అని కూడా మనం రాసుకుంటాము. దీన్నే ఎబాలిష్ అని రాసుకుంటాం. డిమాలిష్ అన్న ఎబాలిష్ అన్న కూడా సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ అనమాట. డివాస్టేట్ చేసింది బై యాన్ ఎర్త్క్వేక్ అనమాట ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. అక్కడ హెరాట్ అనే ప్రొవిన్స్ ఉంది కదా అది మొత్తం నాశనం అయిపోయిందంట. దానికి కారణం ఒక ఎర్త్క్వేక్ అంట. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ చెప్పాడు 6.3 అండ్ సెవరల్ ఆఫ్టర్ షాక్స్ అన్నాడు. ఆఫ్టర్ షాక్స్ అన్న కూడా మీనింగ్ వచ్చి ఎర్త్క్వేకే. గుర్తుపెట్టుకోండి షాక్ అన్నాడు. షాక్ 2 సార్లు రాద్దాము. దీనికి ఒకటి 4 అని రాయండి, ఒకటి ఆఫ్టర్ అని రాయండి. రెండు కూడా మీనింగ్ వచ్చి భూకంపాలే ఎర్త్ క్వేక్ అని మనం చెప్పొచ్చు. అక్కడ తెలుగు వాడు ఒక్కొక్కసారి ఒక పదం రాశాడు. కొన్నిసార్లు ఏమో అక్కడ తెలుగుగా ట్రెమర్ అని రాశాడు. కొన్నిసార్లు ట్రెమర్ అని, కొన్నిసార్లు 4 షాక్స్ అని, కొన్నిసార్లు ఎర్త్క్వేక్ అని, కొన్నిసార్లు ఏమో క్వేక్ అని, కొన్నిసార్లు ఏమో కన్వల్షన్ అని రాస్తాడు. మీరేం భయపడక్కర్లేదు. అన్ని కూడా ఒకే మీనింగ్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ వొకాబులరీ. సో అక్కడ చెప్తాడు అనమాట. ఏం చెప్పాడు అనమాట సెవరల్ ఆఫ్టర్ షాక్స్ విచ్ కిల్డ్ అవి ఏం చేశాయనమాట చంపేశాయి మోర్ దాన్ 1500 పీపుల్ అండ్ డ్యామేజ్. డ్యామేజ్ చేసిందని మనం ఎప్పుడు డ్యామేజ్ అంటాం నాశనం చేయడం. డ్యామేజ్ అంటే ఏదైనా డ్యామేజ్ అవుతుంది కదా. ఆర్ డిస్ట్రాయ్ డ్యామేజ్ అని డిస్ట్రాయ్ అని తీసుకుంటే మోర్ దాన్ 63,000 హోమ్స్ అంటున్నాడు. అక్కడ చూస్తే 63,000 హోమ్స్ ఉంటాయి హౌసెస్ అవి కూడా కోల్పోయారు. గివెన్ ద వల్నరబిలిటీ ఆఫ్ ద రీజియన్. గివెన్ ద వల్నరబిలిటీ ఆఫ్ రీజియన్ గుర్తుపెట్టుకోండి. మనం కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్ లో యాక్షన్స్ అవుతుంటాయి. యాక్షన్ చాలా చోట్ల అవుతాయి కదా కానీ కొన్ని ప్రదేశాల్లో మరీ ఎక్కువగా అవుతాయి. మనం వాటి ఇంగ్లీష్ ఏమంటాం అంటే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అంటాం. ప్రోన్ అంటే వల్నరబుల్. వల్నరబుల్ అంటే మీనింగ్ వచ్చి వీక్. ఇది ఇక్కడ అడ్జెక్ట్ గా తీసుకున్నాను. దీన్ని నౌన్ ఫామ్ ఏంటనమాట వల్నరబిలిటీ అన్నాడు. అంటే మీనింగ్ వచ్చి వీక్నెస్. అంటే మిగతా ప్రదేశాల్లో భూకంపాలు వస్తాయి, ఇక్కడ మరీ ఎక్కువ వస్తాయి అనమాట. అంటే ఇక్కడ బాగా ఫేమస్ అనమాట. ఈజీగా వస్తుంటే అక్కడ ఎర్త్క్వేక్స్, దాన్ని అక్కడ వల్నరబిలిటీ. అక్కడ ఆన్సర్ ముందు చెప్పారు చూడండి గివెన్. గుర్తుపెట్టుకోండి సెంటెన్స్ అనేది మీరు ఎవరితో స్టార్ట్ చేయొచ్చు అంటే గివెన్ తో. గుర్తుపెట్టుకోండి ఇక్కడ గివెన్ అనేది ఏంటనమాట వెర్బ్ కాదు. ఇక్కడ గివెన్ ఏమవుతుంది అనమాట యాడ్వర్బ్ గా తీసుకోవచ్చు లేదా కంజంక్షన్ గా తీసుకోండి. ఇక్కడ గివెన్ అంటే మీనింగ్ వచ్చి టేక్ ఫర్ గ్రాంటెడ్ అని లేదంటే టేక్ ఫర్ అని లేదా సింపుల్ గా టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అంటే
ఇవన్నీ లెక్కలో తీసుకుంటున్నారు. సింపుల్ చెప్పాలంటే కన్సిడర్. ఓకేనా, ఈ విషయాన్ని వాళ్ళు పరిగణిస్తున్నారు అని చెప్పడం కోసం గివెన్ అని రాస్తాడు. ఓకేనా, గివెన్ అన్నాడు. తర్వాత ఏం చెప్పాడు? ద వల్నరబిలిటీ అంటే మీనింగ్ వచ్చి వీక్నెస్ అని చెప్పాను. అక్కడ ఈజీగా ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనమాట. వల్నరబిలిటీ ఆఫ్ ద రీజియన్, రీజియన్ అంటే ప్రాంతము, ప్రోవిన్స్. ఇట్ ఆల్సో బేర్ అవుట్ అంట ద ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు. బేర్ అవుట్ అన్నాడు. అక్కడ బేర్ అవుట్ అంటే మీనింగ్ వచ్చి కన్ఫర్మ్ అని, కన్ఫర్మ్ చేస్తుంది. ఇది ఇంకా మనకి కన్ఫర్మ్ చేస్తుంది అనమాట. లేదంటే సో ఎన్షూర్ చేస్తుందని తీసుకోండి. ENSURE ఎన్షూర్. ఇది మనకి ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుందంట. ఏంటది? దట్ ఎర్త్క్వేక్స్ ఆఫ్ దిస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఎపి సెంటర్ డెప్త్ అనమాట. ఈ లెవెల్లో వచ్చే ఎర్త్క్వేక్స్ ఉన్నాయి కదా, అలాగే ఎపి సెంటర్ డెప్త్ కాజ్ మచ్ లెస్ డ్యామేజ్ టు లైఫ్. ఇక్కడ వచ్చేవి అంత డ్యామేజ్ అనేవి చూపించట్లేదు. అండ్ ప్రాపర్టీ ఇన్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఇదే స్థాయిలో వచ్చే భూకంపాలు వేరే చోట వస్తే అంతగా నష్టం జరగట్లేదు, కానీ ఆఫ్ఘనిస్తాన్ లో మాత్రం నష్టం ఎక్కువగా ఉంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు సరిగ్గా బిల్డింగ్ కట్టేటప్పుడు కోడ్స్ ని ఫాలో అవ్వట్లేదు. భూకంపాలు చాలా చోట్ల వస్తున్నాయి, కానీ ఇక్కడ ఎందుకు ఎక్కువ లాస్ అవుతుంది ఆఫ్ఘనిస్తాన్ లో అంటే దానికి రీజన్ చెప్తున్నాడు అనమాట. సో దాని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఢిల్లీ. ఒక ఎగ్జాంపుల్ ఢిల్లీ అంట. ఇన్ ఫిబ్రవరి 2025 రిపోర్టెడ్, అక్కడ రిపోర్ట్ చేయబడింది ఎక్వేక్ ఆఫ్. చెప్పాం కదా, క్వేక్ అన్నా, ఎర్త్క్వేక్ అన్నా, ట్రెమర్ అన్నా, కన్వల్షన్ అన్నా, సో ఆఫ్టర్ షాక్స్ అన్నా, ఫోర్ షాక్స్, ఇవన్నీ కూడా భూకంపాలే. ఇవన్నీ కూడా నెగిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్సే. సో అక్కడ చెప్తున్నాను అనమాట, క్వేక్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 4 ఎట్ రిలేటివ్లీ షాలో. ఇది పెద్ద ఎక్కువేం కాదనమాట, రిలేటివ్లీ షాలో. మనం ముఖ్యంగా మనం కొన్ని వర్డ్స్ ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అవి రాద్దాము. సో నోట్ చేసుకోండి. వర్డ్స్ వచ్చి షాలో అన్నాడు, SHALLOW షాలో అన్నాడు, SALLOW షాలో అన్నాడు. తర్వాత SWALLOW స్వాలో. స్వాలో అంటే మనం దీన్ని సింపుల్ గా డివోర్ అని చెప్పొచ్చు, ఈట్ అని చెప్పొచ్చు. మనం సో టాబ్లెట్స్ వేసుకుంటాం కదా, అలా డివోర్ చేయడం. దీన్నే సింపుల్ మనం ఇంజెస్ట్ అని కూడా మనం రాస్తాం అనమాట, డివోర్. శాలో అంటే మీనింగ్ వచ్చి రక్తం లేని, బ్లడ్ లెస్ అని చెప్పొచ్చు. ఇంకా మీరు కావాలంటే దీన్నే ఎనామిక్ అని రాసుకోవచ్చు, లేదా పేల్ అని, లేదా ప్యాలిడ్ అని రాసుకోవచ్చు. మన తెలుగులో అంటుంటాం. సో పాలిపోయిడ్ అంటాం. షాలో. సో షాలో యాడ్జెక్టివ్ గా తీసుకోండి. షాలో ఈజ్ ఆపోజిట్ టు డీప్ అని తీసుకోండి. దిస్ ఈజ్ ఆపోజిట్ టు ప్రొఫౌండ్ అనమాట. కొంతమంది నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, మనం ఏమంటామంటే హీ హ్యాస్ ప్రొఫౌండ్ నాలెడ్జ్ అంటాము. అతనికి చాలా నాలెడ్జ్ ఉంది అని చెప్తాం. కొంతమంది పెద్ద నాలెడ్జ్ ఉండదు. ఇంగ్లీష్ లో షాలో నాలెడ్జ్ అనొచ్చు. షాలో అంటే మీనింగ్ వచ్చి సూపర్ఫిషియల్ అని చెప్పొచ్చు. మనకు దీన్నే సింపుల్ గా సర్ఫేస్ అంటాం. అంటే జస్ట్ పైనే, అంత డెప్త్ లేదనమాట. ఇది షాలో, మీనింగ్ వచ్చి సూపర్ఫిషియల్. ఇక్కడ పక్కన చెప్పాడు షాలో, రిలేటివ్లీ షాలో అండ్ దేర్ ఫోర్ పొటెన్షియల్లీ మోర్ డివాస్టెడ్. కాబట్టి అక్కడ పొటెన్షియల్లీ అంటే మీనింగ్ వచ్చి ఒక మీనింగ్ పవర్ఫుల్ అని తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, పొటెన్షియల్ అనే పదానికి ఒక మీనింగ్ వచ్చి పవర్ఫుల్, ఒక మీనింగ్ వచ్చి పాసిబుల్. యాడ్జెక్టివ్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఏం చెప్పి పొటెన్షియల్లీ అంటే ఏమవుతుంది, యాడ్వర్బ్. ఓకేనా. సో ఇక్కడ పొటెన్షియల్ అంటే పాసిబుల్లీ మోర్ డివాస్టేటింగ్. మామూలుగా అయితే ఎక్కువ డివాస్టేట్ అవ్వాలి. డివాస్టేట్ అంటే మీనింగ్ వచ్చి నష్టపోవాలి. డివాస్టేట్ అంటే మీనింగ్ వచ్చి డిస్ట్రాయ్ అని చెప్పాము. కానీ ఇక్కడ ఏమైందనమాట, డెప్త్ ఆఫ్ 5 kilometers బిలో ద సర్ఫేస్. ట్రూ ఏంటంటే ఎక్వేక్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 6 ఈస్ రఫ్లీ 100 times మోర్ పవర్ఫుల్ అనమాట. యాక్చువల్ ఇక్కడ మోర్ పవర్ఫుల్ గా ఉండాలి దాన్ 1 ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 4. 4th కంపేర్ చేస్తే ఇక్కడ బాగా ఎక్కువ ఉండాలి. అస్యూమింగ్ సిమిలర్ డెప్త్స్ ఆఫ్ ఆరిజిన్. ఒకే ఆరిజిన్ కాబట్టి, ఆరిజిన్ అంటే అక్కడ మీనింగ్ వచ్చి ఒకే ఏరియా, ఒకే ప్రాంతము, ఒకే స్టార్ట్ అని చెప్తున్నాడు. సో ఆరిజిన్, బట్ దేర్ వాజ్ నో ఫిజికల్ డ్యామేజ్. కానీ అక్కడ ఫిజికల్ గా ఎలాంటి డ్యామేజ్ అనేది జరగలేదు. ఎట్ ఆల్ రిపోర్టెడ్ ఎనీవేర్ ఇన్ ఢిల్లీ. సో ఢిల్లీలో వచ్చిన భూకంపం వల్ల నష్టం అనేది జరగలేదంట. అలాగే ఎట్ ద అదర్ హ్యాండ్ ఇంకోటి చెప్తున్నాడు, ఎట్ ద అదర్ హ్యాండ్
చిలీ ఈస్ రెగ్యులర్లీ బిసీజ్ అన్నాడు. చిలీ ఏమవుతుంది అనమాట, రెగ్యులర్ గా బిసీజ్ అవుతుంది అన్నాడు. గుర్తుపెట్టుకోండి, మనకి సీజ్ అనే వర్డ్ ఉంది, తర్వాత ఎస్ఈజెడ్ సీజ్ అనే వర్డ్ ఉంది, ఎస్ఐజి సీజ్ అనే వర్డ్ ఉంది. సీజ్ ఎప్పుడు వచ్చినా పక్కన ప్రిపరేషన్ టూ రావాలి. సీజ్ అంటే వెర్బ్, సీజ్ అంటే మీనింగ్ వచ్చి స్టాప్. ఇది సీజ్ అంటాం. మనకు చూస్తాం సినిమా థియేటర్స్ ఇవన్నీ సీజ్ చేస్తారు, అంటే అరెస్ట్ చేయడం ఆ మీనింగ్ అనమాట. దీని నాన్ ఫామ్ కావాలంటే సీజర్, SEAZURE. దీని నాన్ ఫామ్ కావాలంటే సెసేషన్ అని చెప్తుంటాం. మనకు దీనికి అడ్జెక్టివ్ ఫామ్ వచ్చి సీజ్లెస్ అంటాం. సీజ్లెస్ అంటే మీనింగ్ వచ్చి కంటిన్యూస్ అంటుంటాం, కంటిన్యూస్. ఇలా కూడా చెప్పొచ్చు, ఇన్సెసెంట్ అంటాడు, INCESSANT. సీజర్ నౌన్ గా చెప్పాం. సీజ్ ఇక్కడ నౌన్, ఒక మీనింగ్ వచ్చి సరౌండ్ అనమాట, చుట్టుముట్టడం. దీన్ని మనం సింపుల్ గా ఎన్సర్కిల్మెంట్ అంటాం. ఒక మీనింగ్ వచ్చి అటాక్ అంటాం. ఇలా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు దీని వాడు సింపుల్ గా ముందు బి రాశాడు, బిసీజ్ అన్నాడు. బిసీజ్ అంటే మీనింగ్ వచ్చి ఎన్క్రోచ్, ఒక మీనింగ్ వచ్చి చుట్టుముట్టడం, ఒక మీనింగ్ వచ్చి అటాక్. మనం ఎక్కువ అటాక్ ఇంగ్లీష్ లో ఏమంటాం, ఎజైల్. ఎజైల్ అంటే మీనింగ్ ఏం చెప్తాం, ఎజాల్ట్. ఎజాల్ట్ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు, యాంబుష్. యాంబుష్ అంటే ఏం చెప్పొచ్చు, బిలీగర్. ఇవన్నీ కూడా అటాక్ చేయడం. ఇక్కడ అటాక్ చేయబడుతుంది అనమాట. దేని అటాక్ చేయబడుతుంది అనమాట, క్వేక్స్ అంటే ఎర్త్క్వేక్స్ గ్రేటర్ దాన్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 6 అనమాట. అక్కడ కూడా 6 కన్నా ఎక్కువ ఉందంట. విత్ ఆల్ అకౌంట్స్ అంటే అన్ని కలుపుకుంటే సజెస్టింగ్ డాష్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డ్యామేజ్ అండ్ నో అట్రిబ్యూటబుల్ క్యాజువాలిటీస్ అన్నాడు. విచ్ ఆల్ విత్ ఆల్ అకౌంట్స్ సజెస్టింగ్ డాష్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డ్యామేజ్. మనం ఇప్పుడు దాకా ఏం చెప్పామో నెగిటివ్ గా చెప్పాము. ఎవరి గురించి అనమాట, ఆఫ్ఘనిస్తాన్ గురించి. మనం ఎప్పుడు చెప్తాం పాజిటివ్ గా అనమాట, ఇండియా గురించి, అలాగే చిలీ గురించి. ఇక్కడ చెప్పిన ఆప్షన్ చూద్దాం. ఎలాంటి డ్యామేజ్ అంటున్నాడు, డాష్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డ్యామేజ్ అన్నాడు. ఇక్కడ తెలిసి డ్యామేజ్ అనేది ఎక్కువ జరగకూడదు. చిలీ గురించి మనం ఇక్కడ పాజిటివ్ గా చెప్పాలి. భూకంపం వచ్చినా అక్కడ పెద్దగా నష్టపోలేదు. క్యాటాస్ట్రోఫిక్ వైడ్ స్ప్రెడ్ అన్నాడు. ఒకటి క్యాటాస్ట్రోఫిక్ అన్నాడు, ఒకటి వైడ్ స్ప్రెడ్ అన్నాడు. గుర్తుపెట్టుకోండి, క్యాటాస్ట్రోఫిక్ అంటే మీనింగ్ వచ్చి డిజాస్ట్రస్. డిజాస్ట్రస్ అంటే మొత్తం నాశనం అయిపోతుంది. మనకు దీన్నే కెలామిటస్ అంటాం, మొత్తం నాశనం. వైడ్ స్ప్రెడ్ అంటే యాడ్జెక్ట్ గా తీసుకోండి, అంటే మీనింగ్ వచ్చి అన్ని చోట్ల ఉన్న అని తీసుకోవచ్చు, ఎవ్రీవేర్ అని తీసుకోవచ్చు. వైడ్ స్ప్రెడ్ సింపుల్ చెప్పాలంటే యుబిక్విటస్, UBIQUITOUS, యుబిక్విటస్. మనం దీన్నే ర్యాంపాంట్ అంటాం. ర్యాంపాంట్ అంటే మీనింగ్ వచ్చి రైఫ్ అని చెప్పొచ్చు. దీన్ని మనం ఇంకా కావాలంటే ఓమ్ని ప్రెసెంట్ అని చెప్పొచ్చు. ఓమ్ని ప్రెసెంట్ అన్నా, రైఫ్ అన్నా, ర్యాంపాంట్ అన్నా, వైడ్ స్ప్రెడ్, ఎవ్రీవేర్, ఇవన్నీ ఒకే మీనింగ్ వస్తాయి. ముఖ్యంగా ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. యుబిక్విటస్ లేదా ఎపిడమిక్ అని చెప్పొచ్చు, అన్ని చోట్ల ఉండే వ్యాధిది. కామన్ గా ఉన్న అలా కూడా చెప్పొచ్చు. ఇదన్నమాట మీనింగ్. దీనికి వైడ్ స్ప్రెడ్. ద యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ ఈజ్ వైడ్ స్ప్రెడ్. ఇప్పుడు కామన్ అయిపోయింది. ఒకప్పుడు అంటే ఎవరో గారు మొబైల్స్ వాడేవారు కాదు. ఇప్పుడు అన్ని చోట్ల ఉంది, అందరికి అందుబాటులో ఉంది, కామన్ అయిపోయింది. దట్ ఈస్ కాల్డ్ వైడ్ స్ప్రెడ్ అన్నాడు. సో ఆప్షన్ నెక్స్ట్ ఆప్షన్ చూస్తాడు ఏం చెప్పాడు చూద్దాం. ఒకటి వైడ్ స్ప్రెడ్, సిగ్నిఫికెంట్, మినిమల్ అన్నాడు. ఒకటి సిగ్నిఫికెంట్. సిగ్నిఫికెంట్ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు మనం, అడ్జెక్టివ్. ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మనం దీన్నే సింపుల్ గా సేలియంట్ అని చెప్పొచ్చు, లేదా వైటల్ అని చెప్పొచ్చు, కీ అని చెప్పొచ్చు, పివోటల్ అని మనం చెప్పొచ్చు. ఇవన్నీ సిగ్నిఫికెంట్. నెక్స్ట్ ఆప్షన్ ఏం చెప్పాడు, మినిమల్ అన్నాడు. మినిమల్ అంటే అడ్జెక్టివ్ గా చెప్పండి. మినిమల్ అంటే మీనింగ్ వచ్చి మైన్యూట్ అన్నమాట. దీని మీనింగ్ వచ్చి డిమినిటివ్ అని చెప్పొచ్చు. మనం దీన్నే మినిస్కుల్ అంటాము. మినిస్కుల్ అంటే మీనింగ్ వచ్చి చాలా తక్కువ, టైనీ. మనకు దీన్నే ప్యూని లేదా టీని లేదా పెట్టి లేదా పెటైట్ అంటాము. ఇవన్నీ కూడా బాగా తక్కువ, మినియేచర్ అని కూడా రాసుకోవచ్చు. డిమినిటివ్, మినిమల్, మైన్యూట్ అంటే బాగా తక్కువ, స్మాల్ అని. ఇక్కడ విత్ ఆల్ అకౌంట్ సజెస్టింగ్ డాష్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డ్యామేజ్. అసలు చాలా తక్కువ డ్యామేజ్ అయింది చిలీలో. కాబట్టి అక్కడ బెస్ట్ ఆప్షన్ ఏమొస్తుందంటే
డి వస్తుంది. డి ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే అండ్ నో అట్రిబ్యూటబుల్ క్యాజువాలిటీస్ అన్నాడు. పోనీ అక్కడ ఏమైనా జరిగాయా అంటే అక్కడ చనిపోయిన వాళ్ళు ఈ ఎర్త్క్వేక్ వల్లే చనిపోయారు అని చెప్పడానికి కూడా లేదనమాట. ఆ టైంలో చనిపోయిన వాళ్ళంతా కూడా ఏదో రీజన్ తప్ప ఎర్త్క్వేక్ అయితే కాదంట, అట్రిబ్యూటబుల్ అన్నాడు. చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్రిబ్యూట్ అంటాం, మన తెలుగులో అంటాం ఆపాదించుట అంటాం, మనకు దీన్ని అక్రెడిట్ అంటాము. సో మనం కొన్నిసార్లు ఏం చేస్తాం, మనం తప్పు చేసి వేరే వాడికి పెట్టేస్తాం, దాన్ని ఇంగ్లీష్ లో అస్క్రైబ్ అంటే వాడికి ఆపాదించడం అంటాం. సో మనం దీన్ని అక్రెడిట్ అంటాము. అట్రిబ్యూట్ నౌన్ ఫార్మ్ చెప్పొచ్చు, అప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్ లో ట్రైట్ అంటాము. ట్రైట్ అంటే మీనింగ్ వచ్చి లక్షణాలు, క్వాలిటీ. క్వాలిటీ మీనింగ్ వచ్చి ఆన్సర్ అక్కడ క్యారెక్టరిస్టిక్ అని కూడా రాసుకోవచ్చు. అంటే అట్రిబ్యూట్ కి నౌన్ గా చెబితే లక్షణము, వెర్బ్ గా చెబితే ఆపాదించుట, అట్రిబ్యూట్, అస్క్రైబ్. పక్కన చెప్పడం అట్రిబ్యూటబుల్ అన్నాడు అంటే ఆపాదించదగిన, అంటే ఎర్త్క్వేక్ వల్లే చనిపోయారు అని చెప్పలేకపోతారంట. అలాంటి క్యాజువాలిటీస్ లేవన్నాడు. క్యాజువాలిటీ ఒక మీనింగ్ వచ్చి గాయము, ఇంజురీ, లేదంటే డ్యామేజ్ అని చెప్పొచ్చు. ఒక మీనింగ్ వచ్చి డెత్. ఎక్కువ హాస్పిటల్లో ఉంటాయి క్యాజువాలిటీ వార్డ్స్ ఉంటాయి. క్యాజువాలిటీ అక్కడ ఎక్కువగా సో డూ ఆర్ డై అనే వాళ్ళు వస్తారన్నమాట, చనిపోయే వాళ్ళు వస్తుంటారు. దట్ ఈస్ కాల్డ్ క్యాజువాలిటీ వార్డ్స్. సో అట్రిబ్యూటివ్ క్యాజువాలిటీస్ దిస్ ఈస్ డ్యూ టు, అక్కడ డ్యూ టు అంటే బికాస్ ఆఫ్. చిలీ దేశంలో ఎందుకు ఉందంటే ఆఫ్ ద కంట్రీస్ ఫోకస్డ్ కమిట్మెంట్ టు ఎన్ఫోర్సింగ్ బిల్డింగ్ కోడ్స్. చిలీలో ఎందుకు స్ట్రాంగ్ గా ఉందంటే దానికి అక్కడ బిల్డింగ్ కోడ్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. కమిట్మెంట్ టు ఎన్ఫోర్సింగ్. మనం చాలా మంది రూల్స్ పెడతారు కానీ రూల్స్ ఫాలో అవ్వరు. పెట్టిన వాటి రూల్స్ ఫాలో ఇంగ్లీష్ ఏమంటారు అంటే ఎగ్జిక్యూట్ చేయడం అంటారు. మనకు దీన్నే ఇంప్లిమెంట్ అంటాము. ఇంప్లిమెంట్ అంటే మీనింగ్ వచ్చి ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. సో ఎన్ఫోర్స్ అన్నా, ఎగ్జిక్యూట్ అన్నా, లేదా సింపుల్ గా దీన్ని మనం క్యారీ అవుట్ అంటాము. క్యారీ అవుట్ అన్న ఇవన్నీ ఒకటే. అక్కడ కమిట్మెంట్ టు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కమిట్ రాశాడా, పక్కన మెంట్ రాశాడా, పక్కన టూ రాశాడా, పక్కన V4 రాస్తున్నాడు. కమిట్మెంట్ 2 ప్లస్ ఆన్సర్ ఏమొస్తుంది అనమాట V4. అక్కడ వాళ్ళు దేనికి కమిట్ అయి ఉన్నారు చూద్దాం. కమిట్మెంట్ టు ఎన్ఫోర్సింగ్ బిల్డింగ్ కోడ్స్. ఎర్త్క్వేక్స్ నీడ్ నాట్ బి ఏ డెత్ సెంటెన్స్. ఎర్త్క్వేక్ వచ్చినంత మాత్రాన మనిషి చనిపోవాలి లేదా అదొక శిక్ష మనిషికి అని కాదు. డెత్ సెంటెన్స్ అన్నాడు. ఇక్కడ డెత్ సెంటెన్స్, ఇక్కడ సెంటెన్స్ అంటే మీనింగ్ వచ్చి పనిష్మెంట్. మనకు దీన్ని ఇంగ్లీష్ లో క్యాపిటల్ పనిష్మెంట్ ఆర్ క్యాపిటల్ సెంటెన్స్ అంటాము. మరణ శిక్ష. మనం ఎప్పుడు కూడా ఎర్త్క్వేక్స్ నుంచి మనం బతికి బయటపడొచ్చు అనమాట. చనిపోవాలని రూల్ ఏమి లేదంటే అది అక్కడ చావు అనేది కంపల్సరీ కాదంటున్నాడు అనమాట. సో అండ్ ఆఫ్ఘనిస్తాన్ మస్ట్ టేక్ డెసిసివ్ స్టెప్స్ అన్నాడు. కాబట్టి దీన్ని చూసి నేర్చుకోవాలి. పాకిస్తాన్ అనేది డెసిసివ్ అంటే డిసైడింగ్ అని చెప్పొచ్చు, లేదా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో డెసిసివ్ స్టెప్స్, కొన్ని స్టెప్స్ వాళ్ళు తీసుకోవాలి. టు స్ట్రెంథెన్, మన దగ్గర రాసిన వర్డ్ స్ట్రెంథెన్ అంటే వాళ్ళు అక్కడ కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి, వాళ్ళ యొక్క స్ట్రెంత్ అని చేసుకోవాలంటున్నాడు. స్ట్రెంత్ రాశాడు. స్ట్రెంత్ ప్లస్ ఆన్సర్ ఏం చెప్పాడు ఈఎన్. మనకు దీన్ని ఇందాక మనం బోల్స్టర్ అని చెప్పాము. ఇంకా కావాలంటే 45 అని రాసుకోవచ్చు, లేదంటే బీఫ్ అప్ అని కూడా రాసుకోవచ్చు. బీఫ్ అప్ అన్న, 45 అన్న, స్ట్రెంత్ అన్న ఇవన్నీ ఒకటే అనమాట. కొంచెం వాళ్ళు అక్కడ స్ట్రాంగ్ అవ్వాలంట. ఇట్స్ బిల్డింగ్ కోడ్స్, బిల్డింగ్స్ ఎలా కట్టాలి ఏంటనే కొన్ని కోడ్స్ ఉంటాయి, వీటిని వాళ్ళు అక్కడ ఫాలో అవ్వాలి. అండ్ వర్క్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అంటున్నాడు. అక్కడ వర్క్ చేయమంటున్నాడు. దేనికోసం అనమాట, అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయమంటున్నాడు. అవేర్నెస్ ని బాగా స్ప్రెడ్ చేయండి అని చెప్తున్నాడు. దీనికోసం ఆన్ దేర్ డాష్, అవేర్నెస్ ఎక్కడ మనం స్ప్రెడ్ చేయాలి, ఆన్ దేర్ డాష్ అన్నాడు. సో ఆప్షన్ చెక్ చేద్దాం. ఆన్ దేర్ డాష్. ఆప్షన్ 1 డిమాలిషన్ క్రియేషన్ అన్నాడు. ఒకటి డిమాలిషన్ క్రియేషన్. చూద్దాం. డిమాలిషన్ నౌను, మీనింగ్ వచ్చి డిస్ట్రక్షన్, నాశనం చేయడం. ఓకేనా. సో ఇది నేటివ్ సెన్స్. మనకు దీన్ని సింపుల్ గా డివాస్టేషన్ అన్నాం. సో క్రియేషన్ అంటే అల్టిమేట్ ఆన్సర్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేయడం ఆ సెన్స్ అన్నమాట. ఏ సెన్స్ వస్తుంది, ఇది పాజిటివ్ సెన్స్. ఆ రెండు ఆన్సర్స్ కాదు, ఎందుకంటే అక్కడ చివరి చెప్పాడు మన రూల్స్ ఏం చేయమంటున్నాడు, ఆన్ దేర్ డాష్. సో చివరి ఏం చెప్పాడు అక్కడ,
అది కాకుండా ఎన్ఫోర్స్మెంట్ రిజెక్షన్. ఒకటి రిజెక్షన్ అన్నాడు, REJECTION. రిజెక్షన్ మీనింగ్ వచ్చి రిఫ్యూజల్. రిఫ్యూజల్ అంటే మీనింగ్ వచ్చి డేనియల్ గా చెప్పండి, DENIAL. డెఫియన్స్ అంటాడు, DEFIANCE. ఎన్ఫోర్స్మెంట్ అంటున్నాడు, ఆన్ దేర్ ఎన్ఫోర్స్మెంట్ అంటే మీనింగ్ వచ్చి ఎగ్జిక్యూషన్. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇంప్లిమెంటేషన్. సో అవేర్నెస్ క్రియేట్ చేయడమే కాదు, దాన్ని వాళ్ళు అక్కడ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసే